ఈరోజు మనం ఆలోచించే అంశం ఏంటంటే యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటలు. దాంట్లో మొదటి మాటని ఈరోజు మనము ఆలోచించేద్దాము. మొదటి మాట యాక్చువల్గా ఈ 7 మాటలు అనేవి ఇది మొదటిదని, ఇది రెండవదని, ఇది మూడవదని అక్కడైతే మనకు ఆర్డర్ కనపడదు. కానీ చాలామంది పండితులు దీని మీద సాధన చేసి ఏం చేశారంటే ఒక ఆర్డర్గా దీన్ని మనకు పరిచయం చేశారు. అయితే ఈ మాటలు మనం ఆలోచించే ముందు ప్రపంచంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాంటి వారంటే సర్వమానవాళి, అంటే అది ఎవరైనా సరే లోకంలో ఉండే ప్రతి జనాభా, ఈనాడు 700 కోట్ల మంది జనాభాలో ఇంచుమించు దగ్గర ఇప్పుడు 800 కోట్ల మంది అయ్యారు. ఈ 800 కోట్ల మంది జనాభాలో ఏ ఒక్కరికైనా సరే యేసుక్రీస్తు తెలియదు అని అనడానికి అవకాశం లేదు. యేసుక్రీస్తు వారి గురించి ఏం తెలుసు అంటే కనుక యేసుక్రీస్తు వారు ఒక లీడర్ అని, ఒక నాయకుడని, అయితే ఆయన గురించి సమాజం ఏం చెప్తుందంటే ఒక ఇన్స్పిరేషన్ కలిగిన వాడని, ఒక సమాధానం కలిగిన వాడని, శాంతి కలిగిన వాడని చెప్తారు. మరొకరు కొంతమంది ఏం మాట్లాడతారంటే ఆయన ఒక మత బోధకుడు అని చెప్తారు. ఎవరన్నా మీరు స్పీచ్లు అంటే కనుక జీసస్ క్రైస్ట్ గురించి సమాజంలో ఉండే నానుడు ఏంటంటే కనుక ఆయన ఎవరనంటే ఒక మత బోధకుడు, అంటే ఒక మతాన్ని బోధించిన బోధకుడు అనే ముద్ర వేశారు. ఎవరికంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి. అయితే యేసుక్రీస్తు వారు మత బోధకుడా? ఆయన మత బోధకుడు అనాలంటే కనుక క్రైస్తవ మతమా కాదా అనే విషయాన్ని ఆలోచన చేస్తే కనుక యేసుక్రీస్తు వారు చెప్పిన బోధలు మతానికి సంబంధించినయా, ప్రపంచానికి సంబంధించినవి అంటే ప్రపంచమంతా ప్రపంచానికి సంబంధించి అనుకోకుండా కేవలము బైబిల్ చదివే వారికి, బైబిల్ ఎరిగిన ఒక క్యాస్ట్ వారికి, క్రిస్టియానిటీకే ఆయన ఒక బోధకుడు, కానీ మాకు బోధకుడు కాదు, ఆయన ఎవరంటే ఒక మతానికి సంబంధించిన బోధకుడని సమాజంలో ఆయన గురించిన కొన్ని నాడులు ఉన్నాయి. అయితే అసలు ఆయన ఎక్కడైనా సరే మతాన్ని బోధించాడా, లేదా మరొకటి ఏదైనా బోధించాడా? పోనీ బైబిల్ ఆయన ఎప్పుడైనా బోధిస్తున్నప్పుడు ఈయన మత బోధకుడు అన్నారా, లేకపోతే ఇది బోధించేది ఏమన్నారు అని మనం ఆలోచన చేస్తే కనుక యేసుక్రీస్తు వారిని కూర్చిన బైబిల్లో ఏముందో ఒకసారి చూద్దాము. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 23వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. ఆ కాలమందు క్రీస్తు మతమును గూర్చి అన్నాడా? అక్కడ చాలా జాగ్రత్తగా రావాలి. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 23వ వచనంలో ఆ కాలమందు క్రీస్తు మార్గం గూర్చి చాలా అల్లరి కలిగిను అని చెప్పేశాడు. అంటే క్రీస్తు ఏం బోధించాడంటే ఒక మార్గాన్ని గురించి చెప్పాడు, కానీ మతాన్ని గురించి చెప్పలేదు అని గ్రంథమై యేసుక్రీస్తు వారి గురించి ఏం చేస్తుందంటే సాక్ష్యం ఇస్తుంది. ఈనాడు ఎవరైనా సరే జీసస్ క్రైస్ట్ గురించి ఎక్కడైనా చెప్పాలంటే కనుక, ఎవరైనా యేసుక్రీస్తు వారు ఎవరు అంటే చెప్పాలంటే కనుక బైబిల్ ఏం చెప్పిందో తెలుసుకుని మాత్రం చెప్పాలి. కానీ యేసుక్రీస్తు వారిని ప్రపంచానికి ఒక మత బోధకుడు అనడం అది వాస్తవానికి సరైనది కాదండి. ఎందుకు అంటే ఆయన మతాన్ని బోధించేవాడు కాదు. అందుకోసం చెప్పాడు ఏమని, ఆ కాలమందు క్రీస్తు మతాన్ని గురించి కాదు, ఏ గురించి, క్రీస్తు మార్గాన్ని గురించి అని చెప్పేశాడు. ద వే ఆఫ్ హెవెన్, పరలోకానికి వెళ్ళడానికి ప్రభువైన యేసుక్రీస్తు అంటే మార్గాన్ని బోధించిన వ్యక్తి. నువ్వు భూమి మీద ఈ మట్టి శరీరంలోకి వెళ్ళిన వ్యక్తి, మట్టి నుండి తీయబడిన వ్యక్తి మట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత లోపల ఆత్మ ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్తాదో చెప్పిన ఏకైక ఉపదేశకుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన బోధించింది ఒక మార్గమే కానీ ఒక మతం కాదు. కాబట్టి క్రైస్తవ ఈనాడు స్కూల్ పుస్తకాల్లో కానీ లేదా చదువుకునే పుస్తకాల్లో కానీ యేసుక్రీస్తు వారు డాష్ స్థాపకుడు అని రాస్తే ఏ రాస్తున్నారు? చాలా మంది మత స్థాపకుడు అని రాస్తున్నారు. ఆయన మత స్థాపకుడు కాదు. ఆయన ఎవరు అంటే ఒక మార్గానికి స్థాపకుడు. ఈ లోపల ఆత్మ ఎలా వెళ్ళాలో చెప్పిన ఏకైక మార్గదర్శకుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన ఎక్కడా కూడా ఎవరైనా సరే చెప్తే కనుక మత బోధకుడని ఎవ్వరో కూడా, బైబిల్ చదవని వాళ్ళు మాత్రమే తెలుస్తుంది. కానీ బైబిల్ చదివితే కనుక, బైబిల్ ఎరిగితే కనుక బైబిల్లో ఏముందో అదే సమాధానం చెప్పాలి. కానీ ఆయన ఒక మత బోధకుడు అనడానికి అవకాశం లేదండి. ఈనాడు యేసుక్రీస్తు వారి గురించి సమాజానికి తెలిసానంటే కనుక తెలియని వారు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. ఇప్పుడు ప్రతిరోజు మనం బ్రతుకుతున్న కాలంలో ఈరోజు ఏం వేస్తామంటే, ఈరోజు డేట్ ఏంటి అని అంటే ఈరోజు పలానా డేట్ అని చెప్తాం. మనం
3/2025. ఈ 26/3/2025 అనేది ఏంటిది? డేట్. ఈ డేట్ అమలైంది ఎప్పుడు? క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము అని మాట్లాడతాం. క్రీస్తు శకములో 1 నుంచి ఇప్పుడు 2020 సంవత్సరాలు అయింది. ఈ 2020 సంవత్సరంలో ప్రపంచంలో ఎవరు ఏ డేట్ వేసినా సరే అది ఎవరిని బట్టి అంటే క్రీస్తు ప్రభువుని బట్టి. చదువుకున్న పాఠ్య పుస్తకాల్లో కానీ లేదా ఇతర గ్రంథాల్లో కానీ అసలు ఎక్కడ చూసినా క్రీస్తు శకము, క్రీస్తు పూర్వమని కనబడుతుందంటే కనుక క్రీస్తు లేకుండా ప్రపంచ సృష్టి లేదు. వారు తెలియకుండానే క్రీస్తుని ఎరిగే ఏం చేస్తారంటే కనుక డేట్ అనేది వేస్తారు. ప్రపంచంలో ఒక బ్యాంకులో నువ్వు ఏటీఎంలో చెక్ రాసినా, చెక్ విత్డ్రాల్ చేసినా, ఏది చేసినా, ఎన్ని చదివినా అసలు మా మానవుడు డేట్ వేయకుండా అనేది ఉండడు. టైం అనేది తెలియకుండా ఉండడు. కాబట్టి కాలానికి ఆయన ఎవరంటే అతీతుడు. కాలం ముందంటే ఆయన అసలు డేటు ప్రారంభించారంటే అసలు ఆయన లేకుండా ఏం లేదు, డేట్ అనేదే లేదు. ప్రపంచం తెలియకుండానే ఈశ్వరుడిని ఇండైరెక్ట్గా ఎరిగే విషయాలు కూడా చాలా మంది సమాజంలో ఉన్నాయి. ఆయన యేసుక్రీస్తు భూమి మీద బ్రతుకుతున్నప్పుడు కూడా దేని మీద ఆధారపడ్డారు? ఆ మానవులు యేసుక్రీస్తు మీద ఆధారపడే బ్రతుకుతున్నారు. ఎందుకంటే అందుకోసమే సమాజంలో డేట్ వేస్తున్నారండి, లేకపోతే వేయడానికి అవకాశం లేదు. అందుకోసం అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుదాం. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 14వ వచనం. 24వ అధ్యాయం 14వ వచనంలో ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథమందుయు వ్రాయబడి నువ్వు నమ్మి నీతిమంతులకు అనీతిమంతులకు పునరుద్ధానం కలగబోచున్నదని వీరు నిరీక్షించున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదం అని పేరు పెట్టుకును ఈ మార్గము అని చెప్పేశాడు. ఏమేమి పేరు పెట్టారు? యేసుక్రీస్తు మత బోధకుడు అని పేరు పెట్టారు. మరి పౌలు గారు బోధిస్తుంటే కూడా ఆయన బోధించే మార్గం ఏంటంటే మత మార్గము అని చెప్తున్నారు. ఇది మత మార్గం కాదు. ఇది ఏ మార్గం అని అంటే కనుక క్రీస్తు మార్గము, క్రీస్తు నేర్పిన మార్గం. అందుకోసం అంటాడు అక్కడ ఏమని? నీతిమంతులకు అనీతిమంతులకు పునరుద్ధానం కలగబోచున్నదని వీరు నిరీక్షించున్నట్టు నేను కూడా దేవుని నిరీక్షణ ఉంచి వారు మతభేదం అని పేరు పెట్టుకుని ఈ మార్గం చొప్పున నా పితరుల దేవుని సేవించున్నాను, తమరు ఎదురు ఏం చేస్తున్నాను ఒప్పుకొంచున్నాను అని చెప్పేశాడు. కాబట్టి పౌలు గారు బోధించే కూడా ఏమన్నారంటే సమాజము ఈయన మత బోధలు చేస్తున్నాడు అన్నారు, కానీ ఈయన నన్ను పరలోకానికి తీసుకెళ్లే బోధలు చేస్తున్నాడు, నిరీక్షణకి వెళ్ళే బోధలు తీసుకెళ్ళాడని ఆయన అర్థం అవ్వలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా సమాజానికి అర్థం అవ్వలేదు. కాబట్టి ఇది ఏదంటే కనుక ఇది మార్గం చెప్తుంటే ఆనాడు ఏమంటారు? మతము అని అన్నారు. ఈనాడు కూడా చాలా మందికి సువార్త చెప్తుంటే ఏం చెప్తున్నారు? వీళ్ళు మతాన్ని మారుస్తున్నారు, మతంలో చేర్చుకున్నారు అన్నారు, కానీ వీళ్ళు బోధించేది మత మార్గం కాదు. ఇదేంటిది? ఇది క్రీస్తుని గురించిన మార్గము, మతాన్ని గురించి కాదు బోధించేది. ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరూ ఎరగవలసిన విశేషమైన సంగతి అండి. అందుకోసమే సమాజంలో 15వ వచనంలో కూడా అన్నట్టు చూడండి, నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానం కలగబోచున్నదని వీరేం చేస్తారంట? నిరీక్షించుచున్నట్టు అని చెప్పేశాడు. నిరీక్షణ ఉంచి వారు మతభేదం అని పేరు పెట్టుకుని ఈ మార్గమున నా పితరుల దేవుని సేవించున్నానని తమరు ఎదుట ఏం చేస్తున్నానో ఒప్పుకొనుచున్నాను అని చెప్పేశాడు. కాబట్టి వాళ్ళు బోధించేది, సేవించేది ఎవరంటే దేవుణ్ణి. ఎలా సేవిస్తున్నారంటే కనుక సమాజానికి వీళ్ళు చెప్తుంటే ఏమన్నారో మతభేదము అని చెప్తున్నారు. ఆనాడు యేసుక్రీస్తు వారిని ఎరగలేదు, ఈనాడు కూడా చాలా మంది యేసుక్రీస్తుని ఎరగట్లేదు. ఒకవేళ యేసుక్రీస్తు వారిని కనుక సమాజం ఎరిగితే ఆనాడు ఏం చేస్తారు? సిలువేస్తారు యేసుక్రీస్తు వారు ఎవరో తెలియకుండా. ఈనాడు కూడా క్రీస్తు వారు ఎరుగుతున్నారని అంటే సమాజంలో ఇంకా కూడా క్రీస్తు వారి గురించి సరిగైన విషయాలు తెలియదండి చాలా మందికి. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఈ లోకాధికారుల దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండను. జగత్తుత్పత్తికి ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తము దీన్ని నియమించును. అది లోకాధికారులు ఎవరికి తెలియదు అని చెప్పేసి, ప్రపంచానికి యేసుప్రభువు తెలియదు కాబట్టి ఏమన్నారు? మత బోధకుడు అన్నారు. ఇది లోకాధికారుల్లో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఈ మర్మం ఎప్పుడుది? అనాది సంకల్పంలోనే దేవుడు నిర్ణయించిన మర్మాన్ని సమాజానికి యేసుప్రభువు ఎవరు అంటే కనుక ఆయన మతాన్ని బోధించేవాడు అన్నారు, కానీ ఆయన శిష్యులు కూడా బోధిస్తే మతమే బోధిస్తున్నారు అంటున్నారు, కానీ వాళ్ళు బోధించేదాని మార్గాన్ని ఆనాడు ఎరగలేదు, ఈనాడు కూడా ఎరగలేదు. అందుకోసమే ఇదేమన్నాడు చూడండి 8వ వచనంలో, అది లోకాధికారుల్లో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండినలా మహిమా స్వరూపేకు ప్రభువుని ఏం చేయరు? సిలువ వేయకపోయిందురు అని చెప్పేశాడు. ఆనాడు క్రీస్తు వారు ఎరిగితే కనుక
క్రీస్తులో తెలిస్తే కనుక మాకు బరబ్బా కావాలా యేసుప్రభు కావాలంటే బరబ్బా కావాలన్నారంటే ఆనాడు కూడా యేసు క్రీస్తుని సరిగా ఏం చేయలేదు, ఆనాటి సమాజం ఎరగలేదు. కాబట్టి ఈనాడు ఎరుగుతున్నారని అంటే ఈనాడు పాఠ్య పుస్తకాల్లోనూ సమాజంలోనూ క్రీస్తు గురించి ఏం చెప్తారంటే ఆయన ఒక మత బోధకుడు అని చెప్తున్నారు, కానీ మార్గాన్ని బోధించిన బోధకుడు అని చెప్తలేదు సమాజం. క్రీస్తుని ఎరగకపోవడం, క్రీస్తుని ఎరగకపోతే కనుక అది చాలా ప్రమాదం అనేది. ఎందుకంటే క్రీస్తుని గురించి తెలియకపోతే నశించిపోతున్న మానవులు ఎలా రక్షించబడాలో, ఒక కన్ను మూసిన తర్వాత ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలో తెలియాలంటే కనుక క్రీస్తుని ఎరగకపోతే ఈ విషయం సమాజానికి తెలియదు. క్రీస్తుని ఎరగట్లేదనంట, క్రీస్తుని గురించి కూడా అదే అంటాడు చూడండి, అది వారికి తెలిసి ఉండి నేడలా మహిమా స్వరూప ప్రభువును ఏమవుతురంట సిలువ వేయకపోయిందంటే ప్రభువుని ఎరగలేదు. ఈనాడు సమాజంలో ఉన్న దేవుని కూడా, దేవుడు ఎవరో కూడా సమాజం ఏం చేయట్లేదు, ఎరగట్లేదు. దేవుని ఎరగకపోతే పరిస్థితి ఏంటి మానవునికి అని అంటే కనుక దర్శనకాలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుదాం. దేవుని ఎరగకపోతే మానవునికి పరిస్థితి ఏంటి అంటే కనుక అది చాలా భయంకరమైన పరిస్థితి అండి. దర్శనకాలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, ప్రభు అయిన యేసు తన ప్రభావమును, ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎరగకపోయినా ప్రమాదమే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క తండ్రిని ఎరగకపోయినా ప్రమాదం. ఎందుకంటే మీరు అక్కడ చెప్పేశాడు, ప్రభు అయిన యేసు తన ప్రభావం కనపరిచే దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరగని వారికి అని చెప్పేశాడు. దేవుడు అంటే ఎవరో తెలుసా అంటే తెలీదు. మరి భూమి మీదకి వచ్చిన యేసు ప్రభు ఎవరో తెలుసా అంటే అది కూడా తెలియదు. దేవుని ఎరిగిన వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకి లోబడిన వారికి ఏంటంట ప్రతిదండన అని చెప్పేశాడు. జడ్జిమెంట్లో భూమి మీద నీకు 60-70 సంవత్సరాలు ఇచ్చిన జీవితంలో దేవుడు ఎవరో తెలియదా నీకు? ప్రభు యేసుక్రీస్తు తెలియదని అంటే కనుక ప్రభు యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికి, దేవుని ఎరగని వారికి ఏంటంట ప్రతిదండన అని చెప్పేశాడు. కాబట్టి ఆనాడు క్రీస్తుని ఎరగలేదు, ఈనాడు కూడా క్రీస్తుని ఎరగలేదు. కాబట్టి ఏం చేస్తారంటే సిలువ వేసేశారండి. ప్రభు యేసుక్రీస్తు వారిని ఎరగలేనందుకు, దేవుణ్ణి ఎరగలేనందుకు మానవులకు పడాల్సింది ఏంటిది ప్రతిదండన. దాన్ని ఏమంటారంటే శిక్ష అని చెప్పేస్తారు. అందుకోసం యేసుక్రీస్తు వారు కూడా చనిపోతూ ఒక మాట అంటాడు ఏమనంటే, ఒక పిటిషన్ వేసి చనిపోతాడు ఎవరు ప్రభు యేసుక్రీస్తు ఏమనంటే అదే మొదటి మాట చూద్దాం. లోకసువార్త 23వ అధ్యాయం, లోకసువార్త 23వ అధ్యాయము 34వ వచనం చదువుదాం. లోకసువార్త 23వ అధ్యాయం 34వ వచనం, 23వ అధ్యాయం 34వ వచనంలో అక్కడ ఒక సమాచారం దేవుడు తెలియజేశాడు. చదివేద్దాం. లోకసువార్త 23వ అధ్యాయము 34వ వచనం. తండ్రి అప్పుడు యేసు ఏం చెప్తున్నాడు చూడండి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలీదు అన్నాడు చూడండి. అక్కడ 23వ అధ్యాయము 34వ వచనం. యేసు తండ్రి వీరేం చేయుచున్నారు వీరు ఎరుగరు గనక వీరికి క్షమించమని చెప్పిను, వారు ఆయన వస్త్రాలు పంచుకున్నట్టుకే ఏమేసిరి చీట్లు వేసిరి అని చెప్పేశాడు. యేసుప్రభు వారు ఎవరైనా వస్తుంటే గాని అతను హృదయం ఏంటో చెప్పేసిన వ్యక్తి ఎవరో ప్రభువైన యేసుక్రీస్తు వారు. చెట్టు మీద ఉన్న జకరయ్య మనసు ఏంటి చెప్పేశాడు, చెట్టు కింద ఉన్న నతానీయేలు మనసు ఏంటి చెప్పేశాడు. ఈ మనసరిగిన ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు ఏమనంటే, తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని ఏం చేయండి క్షమించండి అని చెప్పేశాడు. ఏంటి అన్ని ఎరిగిన వ్యక్తి, అంతరేంద్రులు కూడా ఎరిగిన వ్యక్తి ఏమన్నాడంటే మాట, తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగురు అన్నాడంటే కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియదనా ఆ మాట మాట్లాడుతున్నాడు. ఆయన అన్నీ తెలిసిన వ్యక్తి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు అన్నాడంటే కనుక ఆ మాటలో ఉన్న ఆంతర్యం ఏంటి, ఆ మాట మనకి ఏం చెప్తుంది, ఏం నేర్పుతుంది అంటే కనుక ప్రభువైన యేసు వారు ఖచ్చితంగా చంపుచున్న వారి గురించి ఏం మాట్లాడుతున్నాడు ఆయన చెప్పేశాడు. యేసు తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని ఏం చేయండి క్షమించండి అంటే చంపుచున్న వారి గురించి ఏం చేస్తున్నాడో క్షమించండి అని తండ్రి అయిన దేవునికి ఏం చేస్తున్నాడో మొర పెడుతూ చనిపోతున్నాడు. ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. యాక్చువల్గా చట్ట ప్రకారంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువేసినందుకు చట్ట ప్రకారంగా వీళ్ళు ఏం చేయాలంటే కనుక ఎగ్జాంపుల్ మనం ఏం చెప్తాం, చట్టం తన పని ఏం చేసుకుంటుంది తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది అంటాం. చట్టం తన పని చేసుకుంటాం అంటే అర్థం ఏంటి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని అన్యాయంగా సిలువేసినందుకు ఆ అన్యాయంగా సిలువేసిన వారికి ఏం పడాలి, శిక్ష పడాలి. శిక్ష పడాలంటే కనుక ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తారు, శిక్ష పడేలా చేస్తున్నాడా శిక్ష పడకుండా ఉండేలా చేస్తాడు చూడండి దయచేసి. ఎందుకంటే తప్పు చేసిన వాడికి ఏం జరగాలి, శిక్ష పడాలి. కానీ ఈయన ఏం చేస్తున్నాడు చూడండి, యేసు తండ్రి మీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక యాక్చువల్గా చేసే తప్పు కదా, ఆ తప్పుకి ఏం పడాలి, శిక్ష పడాలని ప్రభువైన యేసుక్రీస్తు కోరుకోవాలి. కానీ
వీరేం చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని ఏం చేయండి, క్షమించండి అంటున్నాడు. క్షమించండి అనే మాట ఆయన నుంచి మనకి ఏం నేర్పిస్తుందండి? మనకు ప్రపంచంలో ఒక పేరుగాంచిన జాతిపిత ఉన్నాడు. ఆయన ఎవరు? గాంధీ గారు. ఆయనకి జాతిపిత అనే పేరు రావడానికి, అలాంటి బిరుదు ఇవ్వడానికి అన్ని ఎంతో ప్రలోభానికి గురి చేసిన మాటలు రెండు. ఒకటి, కుడి చెంప మీద కొడితే ఎడం చెప్ప తిప్పమనే మాట ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట, ఆయన చదివిన మాట సమాజానికి చెప్తే ఏమైపోయాడు? జాతిపిత అయిపోయాడు, శాంతిపిత అయిపోయాడు. రెండో మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక. అంటే గాంధీ గారిని చంపేసింది ఎవరు? గాడ్సే. ఈ గాడ్సే చంపేస్తుంటే అతను కూడా ఒక మాట అంటాడు, ఏమనంటే ఇతన్ని మీరేం చేయండి అంటే అతను శిక్షించకుండా ఏం చేయండి, క్షమించండి. అతను శిక్షించకుండా క్షమించండి అనే మాట ఎవరి మార్గదర్శనం నుంచి వచ్చిందంటే కనుక ప్రభువైన యేసు. ఇప్పుడు మనం చదువుతున్నామే ఆ మాట గాడ్సే చంపుతున్నప్పుడు అన్నాడు ఎవరంటే గాంధీ గారు. ఆ గాంధీ గారిని ప్రలోభించింది ఏంటంటే రెండు మాటలు. ఇది నిత్యము మన దగ్గర ఉంటుంది గ్రంథం. ఈ గ్రంథంలో ఇన్ని లేఖనాలు ఎరిగినా, ఇన్ని వాక్యాలు తెలిసినా ప్రపంచానికి చాటి చెప్పలేకపోతున్న మనము కేవలం రెండు మాటలు చెప్పాను ఏమైపోయాడంటే జాతిపిత అయిపోయాడు, శాంతిపిత అయిపోయాడు. ఉప్పు సత్యాగ్రహం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తి చాలా అతీతుడైపోయాడు ఏంటంటే ప్రపంచం. ఎందు గురించి అంటే ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట తన జీవితాన్ని మార్చేసింది. అదే అన్నాడు అక్కడ, చూడండి, అది చదువుదాం. 33, వారు కపాలనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు ఆయనతో కూడా సిలువేసిరి. అప్పుడు ఏమన్నాడు చూడండి, యేసు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరేం చేయండి, క్షమించండి అని చెప్పేస్తున్నాడు. 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోక ముందు, ఆయన చనిపోతున్నప్పుడు సిలువలో మాట్లాడుతున్న మాట ఈ 2000 సంవత్సరాల తర్వాత గాంధీ గారిని ప్రలోభితం చేసి ఒక వ్యక్తి చంపుతున్నప్పుడు, ఏ వ్యక్తి అయినా సరే చంపుతున్నప్పుడు ఒక మాట మాట్లాడగలదా అంటే ఏ మాట మాట్లాడగలడు? ఏ మాట మాట్లాడలేడంటే కనుక వాళ్ళకి క్షమించండి అనే మాట ఏ వ్యక్తి నోట ఖచ్చితంగా రాదు. కానీ 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటని విని ఈయన సమాజంలో ఇది రియాలిటీ చేశాడంటే కనుక ఒక మనిషి పట్ల తనకున్న దృక్పథం ఏంటి, చంపుతున్న వ్యక్తి పట్ల, చంపేసేవాడి పట్ల కిరాతకంగా హింసించి ఏ న్యాయం ఏ అన్యాయం లేకుండా ఈ వ్యక్తి మీద, నీతిమంతుడైన ఈ వ్యక్తి మీద చంపేస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు క్షమించండి అనే మాట ఆయన నుంచి మనకి ఏం నేర్పిస్తుందండి? మనం కూడా క్రీస్తు యేసులకు బాప్తిస్మం పొందుతున్నాం. క్రీస్తు యేసులకు బాప్తిస్మం పొందుతున్నాం. మనం ఎలా ఉండాలి అని అంటే కనుక గలతీయులకు రాసిన పత్రిక 3:27 చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 3:27. గలతీయులకు రాసిన పత్రిక 3:27. 3:27 దేవుడు సమాచారం తెలియజేస్తున్నాడు. చదువుదాం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ఏం చేసుకున్నారంట? ధరించుకుని ఉన్నారు. క్రీస్తు యేసులోనికి ఎవరైతే బాప్తిసం పొందారో దాంట్లో పురుషులని లేదు, స్త్రీ అని లేదు, యూదులని లేదు, గ్రీసు యేసులని దాసులని లేదు, ఏ భేదము లేదంటే ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డారో, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందారో వారు ఎవరిని ధరించుకున్నారో? క్రీస్తుని ధరించుకున్నారు. క్రీస్తుని ధరించుకోవడం అంటే ఆయన గుణగణాలు రావాలి, ఆయన లాంటి స్వభావం రావాలి, ఆయన లాంటి మనసు రావాలి, ఆయన లాంటి చూపులు రావాలి, ఆయన లాంటి నడవడిక రావాలి. ఇది ధరించుకోవడం అంటే. మీకు సమాజంలో కొంతమంది గాంధీ పెయింట్ వేసుకుని రోడ్డు మీద నిలబడతారు. వాళ్ళని ఎంత కామెడీ చేసినా సరే, వాళ్ళు ఎంత కదిపినా సరే గాంధీ గారు ఎలా ఉన్నారో స్ట్రైట్గా అలాగే ఉంటారు. అంటే అక్కడ ఇతను ఏం రిప్రజెంట్ చేస్తున్నాడో, గాంధీ ఎలా శాంతిగా ఉండేవాడో అని ఆ వ్యాసం వేసిన వ్యక్తి గాంధీ గారు రిప్రజెంట్ చేస్తున్నాడు. ఈనాడు లోకంలో సమాజంలో పులి వేషాలు వేసుకుని తిరుగుతారు చాలామంది. అంటే పులిలాగా అరవడము, పులిలాగా ఏం చేయడం అంటే పులిలాగా నటించడం ఇవన్నీ చూస్తారు. అవన్నీ చూసిన వ్యక్తి ఏం గుర్తు వస్తుంది? పులి ఇలా చేష్టలు చేస్తుంది కదా అని రిప్రజెంట్ చేస్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు. అలాగే గాంధీని రిప్రజెంట్ చేసేది ఒక మానవుడు అయితే వేషం వేసుకుని, మరొక మానవుడు పులి ఎలా ఉంటుందో, జంతువులు ఎలా ఉంటాయో ఒక వేషం వేసుకుని రిప్రజెంట్ చేస్తున్నాడు. అంటే మనకి ఏమర్థమవుతుంది? ఒక వేషం వేసుకున్న తర్వాత అది ఎలా బిహేవ్ చేస్తుందో అలా బిహేవ్ చేస్తున్నాడు. ఇక్కడ పులి వేషం వేసుకున్నవాడు పులికి న్యాయం చేస్తున్నాడు, గాంధీ వేషం వేసుకున్నవాడు గాంధీకి న్యాయం చేస్తుంటే ఇక్కడ మనం వేషం ఏమీ వేసుకుంటలేదు, మనం ఏం చేసుకున్నాం? ధరించుకున్నాం అంటున్నాడు. ధరించుకున్నప్పుడు ఎలాంటి గుణగణాలు రావాలి మనలో? అదే పన్నెండు ఏమని? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము క్రీస్తుని ఏం చేస్తున్నాం? ధరించుకుని ఉన్నాం. ఒక భౌతికమైన వేషం వేసేవాడే
పులిలా నటించడానికి, పులిలా ప్రవర్తించడానికి, పులి ఎలా నడుస్తుందో అలా నడవడానికి 2 కాళ్ళు ఉన్న వ్యక్తి 2 చేతులు కింద పెట్టి పులిలా నడవలాగా పులిలాగా మాట్లాడేలాగా చేస్తుంటే, క్రీస్తుని ధరించుకున్న మనము క్రీస్తు లాంటి మనసు కానీ, క్రీస్తు లాంటి గుణాలు కానీ, ఎవరైనా ఒక వ్యక్తి చంపేస్తున్నప్పుడు చంపుతున్న వ్యక్తిని క్షమించమని అన్నాం. అసలు మన హృదయంలోంచి వచ్చే మాట అనేది, అసలు నిజంగా మన కన్ను మూసే వరకు ఈ మాట అనగలమా మనం? అసలు మన నోటంట ఎప్పుడైనా వస్తుందా, రాగలదు? అసలే ధరించుకోవడం అంటే అర్థం ఏంటండి? ఇలాంటి మనసు మనకు లేకపోతే ఇలాంటి స్వభావాలు మనలోకి రాలేవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనంలో దేవుడు ఒక విషయం తెలియజేస్తున్నాడు. చదివేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. క్రీస్తు శరీరం ముందు శ్రమ పడింది కనుక మీరు అట్టి మనసును ఎలాంటి మనసు? చంపుతున్న వ్యక్తి గురించి, చంపుతున్నా సరే తెలిసినా సరే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఎరుగురు అని అన్నాడంటే కనుక ఒక మనిషి పట్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు రియాక్ట్ అయిన విధం ఏంటంటే ఇక్కడ అలాంటి క్షమించే గుణం ఎవరికి ఉంటుందండి ప్రపంచంలో? అసలే నన్ను చంపేశాడు కాబట్టి, నన్ను కిరాతకంగా హింసిస్తున్నాడు కాబట్టి ఇతనికి కఠినమైన కార శిక్ష పడేదాకా నా మనసు ఒప్పుకోదని చెప్తామ్మా. శిక్ష వరకు వద్దు, క్షమించమని, చంపేస్తున్నప్పుడు క్షమించమనే మాట వరకు వద్దు. మీరు ఎన్ని ప్రసంగాలు చెప్పినా సరే ఎవడేమన్నా అంటే నన్ను అసలు ఒప్పుకోనండి, అసలు సహించనండి, నేను తిరిగి రియాక్ట్ అయిపోతానండి. ఎవరైనా ఒక స్త్రీ నన్ను ఏదన్నా, ఎవరైనా పురుషుడు నన్ను ఏదన్నా వెంటనే నేను రియాక్ట్ అయిపోతానో ఏమన్నా పడతాను కానీ నన్ను ఒక మాట అంటే పాలైనా అంటాం. మరి ఇలాంటి మనసు మనకి ఎలా వస్తుందండి? ధరించుకున్నామంటే ఇది నాటకాలు వేయడమా? ధరించుకున్నామంటే ఇష్టానుసారంగా బతకడమా? ధరించుకున్నామంటే అసలు ఆయన ధరించుకున్నామంటే ఆయనలాంటి గుణగణాలు లేకుండా ఏం ధరించుకున్నాం మనం అసలే? ఇది ఖచ్చితంగా మనం అందరూ ఆలోచించుకోవాల్సిన విషయం అండి. ఎందుకంటే ఒక భౌతికమైన వ్యక్తి వేషం వేసుకుని దాని క్రియలు చూపిస్తాడంటే కనుక మన క్రీస్తుని శాశ్వతంగా ధరించుకుంటున్నాం. బాప్తిసం కానీ కన్ను మూసేవారు కానీ ధరించుకున్న మనలో ఆయనలాంటి గుణగణాలు కనపడకపోతే కనుక చంపుతున్న వ్యక్తిని నువ్వు వాళ్ళు ఏం చేస్తారో క్షమించు అనే మాట ఎలా మాట్లాడగలమంటే ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఎవడైనా ఏమన్నంటేనే ఊరుకోలేని వ్యక్తి చంపేస్తున్నప్పుడు క్షమించమని అనే మాట అనగలడా అని అంటే గనక చెప్పేశాడు 19:20. ఎవడైనాను అన్యాయంగా శ్రమ పొందొచ్చు దేవుని గురించిన మనసాక్షి కలిగి దుఃఖం సహించిన అతనికి ఏమవుతుందంట? హితమగును. తప్పిదములకే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన మీకేం కానము? తప్పు చేస్తే ఎవరైనా దెబ్బలు తినాలి. నరహత్య చేశారా? దెబ్బలు తినాలి. హత్యలు చేశారా? దెబ్బలు తినాలి. ఇష్టానుసారంగా దొంగతనం చేశారా? దెబ్బలు తినాలి. తప్పు చేస్తే ఎవడైనా దెబ్బలు తింటాడు. కానీ తప్పిదమ్ములకే దెబ్బలు తిన్నప్పుడు మీకేం గానం? నెక్స్ట్ అదే అన్నాడు, మీకేమి గానము? మీరు మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలవబడతారు? ఎందుకు పిలవబడ్డారంటే కనుక ఎవరైనా ఏదనంటే తిరిగి అనేయడము, ఎవరైనా దూషిస్తే తిరిగి దూషించేయడము, ఎవరైనా నన్ను మాట అంటే తిరిగి అనేయడము, ఇది కాదని క్రైస్తవం, ఇది కాదని బాప్తిసం తీసుకున్నామంటే. బాప్తిసం తీసుకున్న తర్వాత క్రీస్తుని ధరించుకోవడం అంటే ఆయన భూమి మీద ఉండగా ఎన్నో మాటలు చెప్పాడు. కానీ చనిపోయేటప్పుడు సిలువలో ఒక మాట మాట్లాడుతున్నాడంటే అసలే అలాంటి పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితుల్లో కూడా మాట్లాడుతున్నాడంటే ఆ మాట యొక్క ఆంతర్యం మనకి ఏమర్థమవుతుంది? చంపుతున్నప్పుడు ఒక మనిషిని క్షమించమంటాం ఏ మనిషికైనా రాగలిగే క్యారెక్టర్ అండి అది అసలే. అదే అన్నాడు అక్కడ, ఏమని? తప్పిదమునికే మీరు దెబ్బలు తిన్నప్పుడు మీకేమి గనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినట్లా అది దేవునికి ఏమవుతుంది? హితమవుతుంది. మాట అంటేనే పడలేనప్పుడు దెబ్బలు తినగలమా? మాట అంటేనే పడినప్పుడు రాళ్ళతో కొడితే సహించగలమా? మాట అంటేనే పడుతున్నప్పుడు నేను నిందిస్తే తట్టుకోగలమా? ఇది క్రైస్తవునికి రావాల్సిన గుణగణము. నేను ఏదైనా పడతాను, మాట అంటే పడాలంటే మాట అంటే పడాలి. ఎప్పుడంటే బాప్తిసం పొందిన తర్వాత. నువ్వు తప్పు చేయకపోతే నీ మీద నిందేసినా, తప్పు చేయకపోతే నేను బాధిస్తున్నా, అసలు నువ్వేం పడాలంటే డిసైడ్ అయిపోలేదు. ఎందుకంటే క్రీస్తు లాంటి మనసుని ఎలా ధైర్యం చేసుకోవాలి? ఆయుధంగా ధైర్యం చేసుకోవాలండి మనం. అదే అన్నాడు అక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 4:16. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు బాధ. దేనికి బాధ అంటే ఎవడని నేను తిడతానంటే క్రైస్తవుడు అయ్యో అందుకు తిడతాడు. అంతకుముందు నేను సహించలేను, అంతకుముందు నా క్యారెక్టర్ అది కాదు, అంతకుముందు మాట అంటే పడలేను, కానీ ఇప్పుడు క్రీస్తుని ధరించుకున్నాను కాబట్టి మొత్తం పడతాను. ఎందు గురించి అంటే నేను క్రైస్తవుడు అయ్యింది దేని గురించి అంటే బాధను పెంచడానికి.
క్రైస్తవుడు అయినందుకు బాధ అనిపించినట్లా ఆ పేరును బట్టి సిగ్గుపడక దేవుని ఏం చేయాలంట, మహిమపరచవలను అని చెప్పేశాడు. కాబట్టి దేవుని మహిమపరిచేవాడు క్రీస్తుని ఏం చేసుకుంటాడంటే ధరించుకుంటాడు. క్రీస్తుని ధరించుకున్నవాడు తిట్టినా పడతాడు, కొట్టినా పడతాడు, ఆఖరికి చంపేస్తున్నా క్షమించనే మాట అనగలడు ఎవరనంటే క్రీస్తుని ధరించుకున్నవాడు. అది క్రీస్తుని ధరించుకోలేనివాడు నన్ను మాట అంటే పన్ను, కొడితే పన్ను, తిడితే పన్ను, ఏం తప్పు చేశానని నేను ఈ శిక్ష అనిపించాలి, ఏ తప్పు చేశానని నన్ను చంపేశారు, ఏ తప్పు చేశానని నాకు ఇలాంటి అవమానం వచ్చిందని రకరకాలుగా హింస చేసుకుంటారు వాళ్ళు వారే. కానీ ఏ తప్పు చేశారని యేసుక్రీస్తుని చంపేశారండి? పేతురు రాసిన మొదటి పత్రిక 2:21. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 వచనం చదువుదాం. 2వ అధ్యాయం 21 వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు, అడుగుజాడలంటే ఫుట్ స్టెప్స్ అంటే ఆయన నడకల్లో నడిస్తే కనుక తప్పు చేయకపోయిన బాధను పెంచాలి. నేను ఏ తప్పు చేస్తేనండి ఆవిడ అన్నా నేను పడతానండి, తప్పు చేస్తే ఈయన అన్నా పడతాను, కానీ తప్పు చేయకుండా నన్ను అంటుందండి, నేను ఎందుకు సహించాలనే మాట క్రైస్తవుడికి రాకూడదు. ఎందుకంటే నువ్వు క్రీస్తుని ధరించుకోలేదని అర్థం. ఏ తప్పు చేశాడని ఆయన దెబ్బలు తిన్నాడు, ఏ తప్పు చేశాడని ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు, ఏ తప్పు చేశాడని చేతుల్లో మేకులు కొట్టారు, ఏ తప్పు చేశాడని 2 కాళ్ళు పెట్టి సిలువలో ఏం చేశారంటే ఒక చక్కగా దిగేశారు యేసుప్రభువుని. ఏ తప్పు చేశాడని ఒళ్ళు సీల్ చేశారండి. నువ్వు తప్పు చేయకుండా దెబ్బలు తింటే అది కనమంటే, నేను తప్పు చేస్తే అన్నా ఒప్పుకుంటాను, కానీ తప్పు చేయకపోతే అంటే నేను ఒప్పుకొని అన్నాడంటే నువ్వు క్రైస్తవుడు కాదు, క్రీస్తును ధరించుకున్నవాడు కాదు. అదే అంటాడు అక్కడ 21లో. క్రీస్తు కూడా మీకు వరకు బాధపడి మీరు తన అడుగుజాడలు ఎందు నడుచుకున్నట్లు మీకు ఏం చేశాడు, మాదిరి ఉంచిపోయిను అన్నాడు. ఆయన పాపం చేశాడా? తప్పు చేయడానికి మనం పాపం చేస్తే దెబ్బలు తింటే వినాడు సమాజంలో. కానీ పాపం చేయకుండా ఏ వ్యక్తి అయినా దెబ్బలు తింటే నింద చేయకుండా లేదా అవమానాలు నువ్వు తప్పులు చేయకుండా ఎవరైనా దెబ్బలు తింటారంటే అది కానమండి, అది క్రీస్తుని ధరించుకోవడం అంటే. అంతే తప్పించి క్రీస్తు ప్రభువుని సిలువేసుకోవడము, ఉంగరాలు ఎట్టుకోవడము, క్రీస్తు ప్రభువుని మెల్ల ధరించుకోవడము, క్రీస్తు ప్రభువుని చెక్క సిలువతో సమాజంలో మోయడం కదండి క్రీస్తు ప్రభువు అంటే. ఆయన వెంబడించాలి. నన్ను మాటల ప్రకారంగా మీరు చేయకుండా ప్రభువా ప్రభువా అని పిలుచు, ప్రభు నా కోసం మరణించవా ప్రభువా, నా కోసం సిలువే పడ్డా ప్రభువా, నా కోసం ఇలా అయ్యవా ప్రభు అని నాటకాలు వేసి ప్రార్థన చేసేవారు కాదు యేసుప్రభు కావాల్సింది. ఆయన అడుగు జాడలేందు నడుచుకునేవారు కావాలండి. అదే అన్నాడు అక్కడ ఏమని, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకేమైపోయాడు, మీకు మాదిరి ఉంచిపోయాడు. కానీ చాలా మంది క్రీస్తు ప్రభు వారిని ఈనాడు గుడ్ ఫ్రైడే ఆ టైం వస్తే ఏం చేస్తారు, చెక్క సిలువలు వేసుకుని కింద వీల్స్ పెట్టుకుని ట్రాక్టర్ మీద దాని బరువు పెట్టుకుని ఇలా నటించి భుజాలు వేసుకుని ఏం చేస్తారంటే నటించి సమాజాన్ని ఏం చేస్తారంటే క్రీస్తు ప్రభు ఎలాంటి బాధపడ్డాడు అవమానపరిచేవారు ఉన్నారు చాలా మంది. కానీ క్రీస్తు ప్రభు ఏ పాపం చేయకుండా బాధపడ్డాడు, ఎవరిని తిట్టినా తిరిగనలేదు. ఎందుకంటే యేసు ప్రభు సిలువ మీద కూడా ఒక దొంగ దూషించినా సరే ఏ మాట అనట్లేదు ఆయన. ఇది గురించి అంటే ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏం లేదు, ఏ కపటం కనపడలేదు, ఆయన దూషింపబడి ఏమవలేదు, దేవుని కుమారుడి కింద దూకే అన్నారు. అయినా సరే నేను నిరూపించుకోవాలి, నాకు సత్తా ఉంది, ప్రపంచం ఆయన కన్నెర్ర చేస్తే ఆనాడు ఆల్రెడీ ఆ భూమి ఇలా పిగిలి ఏమైపోతుంది, మొత్తం మింగే దేవరైతే సిలివేశారు ఆయన్ని. కానీ ఆయనకి అధికారం లేక చేయలేదా, ఆయనకి పవర్ లేక చేయలేదా అని అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన నోట ఏ కపటం లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. నెక్స్ట్ ఏమన్నాడు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తెచ్చి దేవునికి తను ఏం చేసుకున్నాడు, అప్పగేం చేసుకున్నాడు. అంటే ప్రభు అయిన యేసు వారు అంటే ఒకళ్ళు కొడుతున్నప్పుడే సహించలేని మనము, తిడుతున్నప్పుడే సహించలేని మనము, శత్రువు మనల్ని చంపేస్తున్నప్పుడు వాళ్ళని క్షమించు అనే మాట అనగలమా? అలాంటి గుణం మనకు వస్తుందా, అలాంటి మనసు మనకు వస్తుందా, అలాంటి గుణగణాలు మనలోకి వస్తున్నాయి అనేది దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఎందుకంటే ప్రభు అని పిలిచేవాడు ప్రభు అని యేసు వరకు వద్దండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 వచనం చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 వచనం. ఎందుకంటే ప్రభుని యేసుక్రీస్తు నటించేవారు వద్దు, అలాంటి గుణగణాలు రావాలి, అలాంటి క్యారెక్టర్లు రావాలి. ఒక శత్రువు నేను చంపేస్తున్నప్పుడు కూడా, ఒక వ్యక్తి నేను హింసిస్తున్నప్పుడు కూడా ఆయన క్షమించండి అనే మాట క్రైస్తవ నోట రావాలి. అలా రావాలంటే వాళ్ళు బ్రతకాలండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 వచనం. వీళ్ళందరూ ఏమంటున్నారు, ప్రభు నా కోసం చనిపోయావా, ప్రభు నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తము ప్రకారము చేయువాడు ఏమవుతాడు, ప్రవేశిస్తాడు. తండ్రి చిత్త ప్రకారము భూమి మీద దేవుడు రాసిన ప్రకారం బ్రతకడానికి వచ్చిన ఈయన కొరకు మీరు బ్రతకాలంటే కనుక ఆయన ప్రభువా ప్రభు అని ప్రార్థనలు చేయడం కాదు,
ప్రభు అని పిలవడం కాదు. దేవుని చిత్తం ఏంటి? ప్రభుని యేసు దేవుని చిత్తాన్ని ఎరిగితే, మనం దేవుని చిత్తాన్ని ఎరిగితే కనుక భూమి మీద ప్రభు అని ప్రార్థనలో ప్రభు అని పాటలు కాదు, కానీ ప్రభుని యేసుక్రీస్తు అని ఎలా అయితే ధరించుకున్నామో ఆ ధరించుకున్న గుణగణాలు మనలో కనపడాలండి. అందుకోసమే క్రీస్తు వారు చనిపోయేటప్పుడు ఒక గుణం వస్తుంది ఏమనంటే, తనని చంపేసే వారిని కూడా క్షమించమంటున్నాడు. మనము ఎవడైనా మనం పగ పెట్టుకుంటానంటే ముందే యాక్షన్ చేస్తాం, ముందే ప్లానింగ్ స్టార్ట్ చేస్తామనంటే అని ఎలా నాశనం చేయాలి, ఎలా చంపేయాలి, ఎలా కొట్టాలి, ఎలా తిరిగి ఎత్తుగాళ్ళు ఎలా వేయాలనుకుంటాం మనం. ఇది క్రైస్తవ లక్షణం కానీ కాదు. ఇది ఎరగాలండి మనం. లోకసువార్త 6:46 లోకసువార్త 6:46 చదువుదాం. లోకసువార్త 6:46 6:46 ఒక సమాచారం తెలియజేశాడు. ఏమని? అక్కడికి ఒక మాటను తెలియజేస్తున్నాడు. చూడండి, ఎందుకుంటుంది అంటే ప్రభు అని పిలిచేవారు యేసువారికి వద్దండి. 46 ఏమని? నేను చెప్పే మాటల ప్రకారం మీరు చేయక ఏం చెప్తారు? సిలువ మోస్తారా? మీరు గుడ్ ఫ్రైడే చేస్తారా? నా కోసం ఏడుస్తారా? అది కాదు మీరు చేయాల్సింది. ఏం చేయాలి మీరు? నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతి వాడు ఎవని పోలిండునో మీకు తెలియజేతును అని చెప్పేశాడు. నేను చెప్పే మాట ప్రకారం చేసేవాడు కావాలి కానీ నన్ను ప్రభుని పిలిచేవాడు నాకు వద్దు అన్నాడు ఈశ్వరుడు. ఎందుకు అంటే ఈశ్వరుడు ఏమన్నారండి? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఈశ్వరుడికి తెలుసున్నా సరే వాళ్ళకి తెలియదని చెప్తే ఏమన్నాడంటే, వాళ్ళు యేసువారిని చంపేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ ఆ చంపేసింది దేనికి కారణం అవుతుందో వాళ్ళకి తెలియక నెల ఏం చేస్తున్నారో చంపేస్తున్నారో. అసలు చంపేసి ఆయన మాకు రక్షకుడు అవుతాడనే సంగతి కూడా వీళ్ళు ఎరగరు. కాబట్టి వీళ్ళు ఏమన్నాడు? చంపేసేవాడిని కూడా క్షమించు అంటున్నాడు. గుణం కొట్టేవాళ్ళు మన జీవితాంతం క్షమించాం. ఎవరిదైనా గొడవ పడుతుంటే సంవత్సరాల తరబడి నెలల తరబడి మనం వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ మీద కక్షలు కలిగి ఉంటాం. వారి ముఖం మీద ఎడముఖం పొడముఖం ఉన్న క్రైస్తవులకి క్రీస్తు లక్షణానికి అసలు ఎంత వ్యత్యాసం ఉందంటే, అసలు మేము క్రీస్తుని ధరించుకున్నాం దయచేసి ఎప్పుడు కూడా చెప్పకండి. ఇలాంటి గుణగణాలు ఉన్నవారు క్రీస్తుని ధరించుకున్నవారు ఎవరంటే కనుక చంపేసిన కూడా క్షమించు అని ప్రేమ గుణం క్షమాగుణం చూపించిన వాడు క్రీస్తుని ధరించుకున్నవాడు. ఎందుకంటే నా మాటల ప్రకారం మీరు చేయకుండా నన్ను ప్రభు అని పిలిచడం ఎందుకంటే అలాంటి మనసు మనకు రావాలండి. ఎవరిలాంటి అంటే క్రీస్తు ప్రభు లాంటి మనసు మనకు కావాలి. నన్ను వెంబడించడం అన్నాడు. చూడండి, లోకసువార్త 9:23 లోకసువార్త 9:23 9:23 దేవుడికి సమాచారం తెలియజేశాడు. మరియు ఆయన అందరి తిట్లను ఎవడైనా నన్ను వెంబడింప గోరి నీడలా తను తాను ఏం చేసుకోవాలి? ఉపేక్షించేసుకోవాలి. అయ్యో కొడితే తట్టుకోవాలా, తిడితే తట్టుకోవాలా? ముందే డిసైడ్ అయ్యి బాప్తిజం పొందాలి. బాప్తిజం ముందర శ్రమలు వస్తున్నాయి, బాప్తిజం దొరికితే నిందలు వస్తున్నాయి. బాప్తిజం ముందు తర్వాత బాప్తిజం ముందు నేను ఎటకరిస్తారు. ఈవిడండి నాతో మొగల రేగడి సీరియల్ చూసేది ఇప్పుడు మారిపోయిందంట, దేవుని వాక్యం అంట, భక్తి అంట అని అంటారు. అన్నా సరే తట్టుకోవాలి. ఎందుకంటే ఆ క్యారెక్టర్ మనలోకి వచ్చేది. నాతో పాటు తాగేవాడు, నాతో పాటు సిగరెట్ కాల్చేవాడు, నాతో పాటు సినిమాకి వెళ్ళేవాడు ఇప్పుడు భక్తి అంటున్నాడు, దేవుని పాటలు అంటున్నాడు, దేవుడు అన్నాడు, దేవుని వాక్యం లేకపోతే ఉండలేదు అంటున్నాడు. ఏంటండి ఎంత నటించేస్తాడు అంటారు. అన్నప్పుడు ఒకటి సహించాలి మనం. ఎందుకంటే మారవు కాబట్టి క్యారెక్టర్ అంతా మారిపోయిందని సమాజానికి చూపించాలండి. అదే అన్నాడు. ఏమని? మరియు ఆయన అందరి తిట్లను ఎవడైనా నన్ను వెంబడింప గోరి నెడలా తను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము ఎవ్రీడే, అంటే గుడ్ ఫ్రైడే రోజు యేసుప్రభు గురించి ఆలోచించడం కాదు, గుడ్ ఫ్రైడే గురించి శుక్రవారం రోజు యేసుప్రభు పలికిన మాటలని ఆలోచించడం కాదు, ప్రతి దినము తన సిలువను ఎత్తుకుని, ఆయన సిలువ కాదు మనం ఎత్తుకోవాల్సింది, తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలను తన ప్రాణము రక్షించుకుని ఓరువాడు దాన్ని ఏమవుతాడు? నన్ను వీళ్ళు చంపేస్తున్నారు కాబట్టి వీళ్ళు చంపేద్దాం అనుకునేవాడు కదా వయసువాడు. తన ప్రాణం అంటే యేసుప్రభు ప్రాణం పెట్టకపోతే సమస్త మానవాళ్ళు ఏం చేయలేరు, రక్షింపడలేరు. వీళ్ళు చంపేస్తాం అనుకుంటున్నారు, యేసు సిలివేస్తే మాకు గొడవ వదిలిపోతాం అనుకున్నారు. కానీ యేసుప్రభు లాంటి అనంతమంది తయారైపోయారు. ఆనాడు ఉన్న రోమా సామ్రాజ్యానికి యూదులకు అర్థం కాలేదు విషయం. అందుకోసం చెప్పేడేమని? తన ప్రాణం రక్షించుకునేవారు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తమే తన ప్రాణం పోగొట్టుకునేవాడు దాన్ని ఏం చేస్తాడు? రక్షించుకును అని చెప్పేశాడు. కాబట్టి యేసుప్రభు కావాల్సింది ఏంటిది? ఆయన మాటల ప్రకారం చేయడమే కానీ, ఆయన లాంటి మనసు రావడమే కానీ, ఆయన కేవలం ప్రభు అని పెదవులతో పలికేవాళ్ళు యేసుప్రభుకి వద్దు. ఆయన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడింపని వారు యేసుప్రభుకి వద్దు. ఆయన లాంటి గుణగణాలు మనలోకి రాకుండా క్రీస్తుని ధరించుకోకుండా దయచేసి బాప్తిసం పొందకుండా దయచేసి. ఎందుకంటే బాప్తిసం పొందిన తర్వాతనే సమస్యలు అండి. అంతకు ముందు సమస్యలు ఉండవు, తెలుసలేదు. గుంపులో గోవింద కలిసిపోయిన తర్వాత బుర్రతో మనం దొల్లేసిన తర్వాత లోక మాన్యంలో కలిసిపోయి తిరిగేసిన తర్వాత మనం ప్రపంచం మనల్ని ఏమందో, ఎందుకంటే వాళ్ళతో కలిసిపోయి తిరిగాం కాబట్టి. వాళ్ళతో ఎప్పుడైతే వేరయ్యామో
పరిస్థితి, ప్రపంచం నీకు వ్యతిరేకమైపోద్ది. అందరూ నా వారు అనుకున్న వారు నిన్ను శత్రువులుగా చూసినప్పుడు కూడా వాళ్ళని క్షమించే గుణం ఎప్పుడైతే వస్తుందో నీకు, అప్పుడు నువ్వేం చేసుకున్నట్టు అంటే క్రీస్తుని ధరించుకున్నట్టు. అందుకోసం పేతురు గారు అంటారు ఏమనంటే, ఒక వ్యక్తిని ఎన్నిసార్లు ప్రభువా నేను క్షమించాలి? ఎన్నిసార్లు క్షమించాలి? నేను ఒకసారి చేశాడు క్షమిస్తాను, 2 సార్లు చేశాడు క్షమిస్తాను, 3 సార్లు చేశాడు క్షమిస్తాను. ఎన్నిసార్లు క్షమించాలంటే ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న మాట చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి ఏమన్నాడు చూడండి, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతను క్షమించాలి? ఎన్నిసార్లు క్షమించాలి? చాలా మంది విసిగిపోతారు కదా. ఇదిగోండి నా అత్తగారు నన్ను ఎన్నో మాట్లాడుతుంది, నేను సహించలేకపోతున్నాను, ఆవిడతో మాట్లాడలేకపోతున్నాను, అవును క్షమించలేకపోతున్నాను అంటది. లేదా మా కోడలు నా విషయంలో ఎన్నో చేస్తుంది, ఈ కోడలు క్షమించలేకపోతున్నా, నా కూతురు క్షమించలేదు, నా కొడుకు క్షమించలేకపోతున్నా, ఎందుకంటే చేసిన చాలా దుర్మార్గ పనులు అని అంటాం మనం. ఎన్నిసార్లు క్షమించాలి నేను అని అంటే చెప్పేశాడు. 7 మార్లు మట్టుగా, 7 సార్లా 7 మార్లు మట్టుగా అడిగాను. అందుకు యేసు అతను తిట్లను 7 మార్లు మట్టుకే కాదు, ఎన్నిసార్లు క్షమించాలి ఒక వ్యక్తిని నువ్వు? 7 మార్లు మట్టుకే కాదు, 77 మారుల మట్టుకి. 77 మార్లు అంటే 70 సంవత్సరాలు. అలా లెక్కేసుకుంటే మన జీవితాంతం ఏమవ్వాలి? ఒక వ్యక్తిని నీ విషయంలో తప్పు చేస్తే ఎవడైనా తప్పిదమ్మునికే దెబ్బలు ఎవడైనా తింటాడో, కానీ నీ విషయంలో ఒక వ్యక్తి తప్పు చేసినా, నీ విషయంలో విరోధంతో ఉన్నా, నీకు కావాలని నీకు మోసం చేస్తున్నా, నిన్ను నాశనం చేస్తున్నా, నీ సమాజానికి బ్యాడ్గా చిత్రీకరిస్తున్నా, ఆ వ్యక్తిని క్షమించే గుణం నీకుందా? 7 మార్లు మట్టుకే కాదు, 77 మార్లు మట్టుగా నీతో చెప్పుచున్నాను. కావున పరలోక రాజ్యము తన దాసుల యొక్క లెక్క చూచుకొని కోరినట్ల ఒక రాజును పోలినది. అతను లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు ఇచ్చి అచ్చిన ఒకడు అతని ఎద్దకు తేపట్టును. అప్పు తీర్చడానికి వాని ఎద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, వాని పిల్లలను, వాని కలిగినది యావత్తు నమ్మి అప్పు తెచ్చుకోవాలని ఆజ్ఞాపించను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలిపడి మొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లితని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వాడిని విడిచిపెట్టి వాడిని అప్పు ఏం చేశాడంట? ఏంటి ఇంత చేశాడు కదా నా పట్ల, ఇంత తీసుకున్నాడు కదా, ఇది చెల్లించడా అని అంటే కనుక ఆ విషయంలో కూడా నువ్వేం చేయాలంట? క్షమించవలను అని చెప్పేసి. ఎన్నిసార్లు క్షమించాలండి ఇతన్ని? ఎన్నిసార్లు వదిలేయాలండి నేను? ఎన్నిసార్లు అతను తప్పులు క్షమించాలంటే నేను ఎన్నిసార్లు ప్రభువైన యేసుక్రీస్తు క్షమిస్తున్నారో. మాటలో పడిపోతున్నావు, చూపుల్లో పడిపోతున్నావు, ఆలోచనలో పడిపోతున్నావు. ప్రతిరోజు పాపం చేయకుండా నీ దేహం ఉండట్లేదే. నిన్ను ప్రతిరోజు సాయంత్రం మోకరించేటప్పుడు, నువ్వు కన్ను మూసి ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవాన్ని నీ విషయంలో పడిపోతున్నా అన్నప్పుడు ఎన్నిసార్లు ఇతను క్షమించాలి, ఎన్నిసార్లు నాకు మొరపెడుతున్నాను యేసుప్రభువు అనుకుంటే, తండ్రి దేవుడు అనుకుంటే నిన్ను నన్ను క్షమించే పరిస్థితి ఉండదు. అందుకోసం అన్నాడు అక్కడ. ఈ ఉపమానం ఎందుకు చెప్పాడండి? 28. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేరాములు అచ్చి ఉన్న తన తోడి దాసులతో కొన్ని చూచి వాని గొంతు పట్టుకుని, నీవు అచ్చి ఉన్న చెల్లింపో నేను. అందుకు వాని తోడి దాసుడు సాగిలిపడి, నా ఎడల ఓచుకొనుము, నీకు చెల్లించదనని వానిని వేడుకొనిను. కానీ వాడు ఒప్పుకొనక అచ్చిన చెల్లించే వరకు వాడిని ఎక్కడేసాడంట? చెరసల వేసి. కాగా వాని తోడు దాసులు జరిగిన చూచి మిక్కలు తొక్కపడి జరిగిన దాంతో తమ యజమానికి వివరంగా తెలిపి, అప్పుడు వాని యజమాని వాడిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటే కనుక నీ అప్పంతయు, చెడ్డోడైనా సరే ఒప్పుకుంటే అతను నీ ఎదట రియలైజ్ అయితే నువ్వేం చేయాలి? క్షమించాలి. నువ్వెన్నిసార్లు అడిగినా, నువ్వెన్నిసార్లు నా దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడి నేను క్షమించనంట. ఉన్నారా మనోళ్ళే ఉన్నారు, ఎవరో కాదండి. నువ్వెన్నిసార్లు నాతో రియలైజేషన్ అయినా, నీ తప్పు నా ఎడలో ఒప్పుకున్నా, నువ్వు చేసిన కార్యం నాకు రిపీట్ అయిపోతుంది, నేను క్షమించలేని కార్యక్రమం అయిపోతుందని మాట్లాడిన గుణగణాలు మన జీవితంలో లేవు. ఒకసారి దయచేసి ఆలోచించండి. కోడలు క్షమించలేని కూతురు, అత్తగారు క్షమించలేని కోడలు, కూతురు క్షమించలేని తల్లిని క్షమించలేని కొడుకుని క్షమించలేని కూతురు, ఇలా రకరకాలుగా నువ్వు చేసిన దుర్మార్గమే నాకు రిపీట్ అవుతుందంట. ఇదేనా మన ప్రేమ? అసలు నిజంగా ప్రేమ ఉంటే కనుక ఇతరుల పట్ల పాతనంతా ఎన్ని ఆజ్ఞలు ఇమిడి ఉంది? 1 ఆజ్ఞలు ఇమిడి ఉంది. ఏంటిది అది? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు ప్రేమిస్తున్న ప్రేమని గుణం ఉంటే కనుక, నీ సహోదరుని ఎడల నేను తప్పు చేశానని ఒప్పుకుంటే కనుక, క్షమించలేని గుణం క్యారెక్టర్తో ఉన్నావా, నువ్వు క్రీస్తుని ధరించుకున్నవాడు కావు. ఎందు గురించి అంటే అక్కడ చెప్తున్నాడు చూడండి, 34. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు వచ్చినదంతా చెల్లించే వరకు బాధపరచు వానికి అప్పగించును. మీలో ప్రతివాడును
తాను హృదయపూర్వకంగా తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల ఎలా క్షమించిన ఎడలా? హృదయపూర్వకంగా క్షమించిన ఎడలా. నా సహోదరుడు నేను చేసిన తప్పుని ఒప్పుకున్నాడే, నా సహోదరు నేను చేసిన తప్పుని ఒప్పుకుందే, మా అమ్మ నా పట్ల చేసిన తప్పుని ఒప్పుకుందే, ఒప్పుకున్నా కూడా క్షమించలేనప్పుడు ఇది క్రైస్తవ లక్షణం కాదు. క్రీస్తుని ధరించుకున్నాడు ఎలా ఉండడండి. ఎందుకంటే చంపేస్తున్న వాడిని, బల్లె పోడుతో పొడిచేవాడిని, మొల్ల కిరీటం పెట్టేవాడిని, దేహంతో చీల్చేవాడిని వీరేమి చేయుచున్నారు వీరెరుగరు కనుక వీరిని ఏమంటున్నాడు? క్షమించు అన్నాడు. ఆయన మాటలోని ఆంతర్యానికి ఏమర్థం అవుతుంది? క్రీస్తుని గురించిన మాటలు ఏదో సిలువలో పడిన మాటలు ఏదో ఒక రోజు గుర్తు చేసుకుని ఏ రోజు ఆలోచించిపోయే మాటలండి అవి కాదండి. అందుకోసం అక్కడ మీలో ప్రతివాడును తన సహోదరుని ఏం చేయాలంట? తన సహోదరు హృదయపూర్వకంగా క్షమింపని ఎడలా నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయి. ఒక రోజు లెగిసిపోతాం మనం. ఎప్పుడంటే మీలో మార్పు పొందిన హృదయము కఠినము, హృదయ కాఠిన్యం ఎవరైతే ఉంటుందో వారు ఉగ్రతని ఎలా చేసుకున్నారో ప్రతి దినం సమకూర్చుకుంటూ ఒక రోజు లెగిసిపోతారండి. మీరు అని లెక్కకూడదని అంటే కనుక మనము మన పట్ల ఎవరైనా తప్పులు చేస్తుంటే, మన పట్ల ఏదైనా విరోధమైన కార్యక్రమాలు చేస్తుంటే, మన పట్ల శత్రువుగా మనల్ని బ్యాడ్గా చిత్రీకరించేవారు సమాజంలో ఉంటారు. మనం గుడ్ పని చేసినా, మనం మంచి పని చేసినా, మన గురించి బ్యాడ్గా చెప్పేవారు. వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి తప్పు ఒప్పుకొని నన్ను క్షమించు బ్రదర్ అని అంటే క్షమించే గుణం మనకు ఉండాలి. ఎన్నిసార్లు జీవితాంతం ఒక వ్యక్తిని క్షమించలేదు. ఎందుకంటే మన జీవితాంతం అడగండి, మీరు ప్రతిరోజు చేసిన పాపాన్ని, చేసిన తప్పుని ఆలోచనలోను, చూపులోను, మాటల్లోను, నడవడికలోను ఇన్ని తప్పిపోతుంటే మిమ్మల్ని క్షమిస్తున్నాడు అని అంటే దానికి ఒక్కడే కారకుడు. ఆయన ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన లేకపోతే మిమ్మల్ని క్షమించడు తండ్రి దేవుడు. అలాగే మనం కూడా మన పట్ల చేసిన వాని కార్యక్రమాలు మనం తెలిసి పట్ల నీ పట్ల చేసినా నువ్వు క్షమించే గుణం ఉండాలి. నాకు గతమంతా గుర్తొచ్చేస్తాను అంటారు చాలా మంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. ఇలాగే చెప్తారు, బ్రదర్ మీరు అతను నాకు చేసిన పాపం కానీ, అతను నా పట్ల చేసిన కార్యక్రమం ఎంత అంతా కాదని అంటారు. నన్ను చెరసాల్లో వేయించారు, నన్ను జైల్లో పెట్టారు, నా మా అవమానం తీసుకొచ్చారు, నేను మంచి చేసినా నాకు కీడే చేశారు అని అన్నా సరే క్షమించాలి మనం. ఎందుకు అంటే 13వ అధ్యాయము 5వ వచనం, ప్రేమ ఏం చేయదంట? అమర్యాదగా నడవదు, సర్ప్రైజ్ని విచారించుకోనదు, త్వరగా కోప్పడదు, అపకారం మనసులో పెట్టుకోదు. నన్ను బల్లె పోడుతో పొడిచారు కదా నేను ఎందుకు క్షమించాలి? మొదటి కిరీటం పెట్టింది వేళ్ళ కదా ఎందుకు క్షమించాలి? ఉమ్మేశారు కదా నా మీద ఎందుకు క్షమించాలి? వెళ్ళి తిట్టారు కదా నన్ను ఎందుకు క్షమించాలి? పక్కలో బల్లె పొడితో పొడిచినప్పుడు, దేహాన్ని చీల్చేసినప్పుడు ఎందుకు క్షమించాలి అని అనుకుంటే, వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని అంతటిని గుర్తుపెట్టుకుంటే ఆయన నుంచి మాట రాదండి. ఏమన్నట్టంటే వీళ్ళు శిక్షించిన ఆయన అనవలసిన వ్యక్తి ఏమన్నాడో వీళ్ళు క్షమించు అంటున్నాడంటే ఎంత క్షమాగుణం ఇది క్రైస్తవులకి ఖచ్చితంగా ఉండాలి. ఏంటంట? భర్త చేసిన అపకారాన్ని భార్య మనసులో పెట్టేసుకుని జీవితాంతం ఎత్తుపడుతుంటే భార్య భర్తల కోపం నిలబడి గుర్తుపెట్టుకోండి. అది భార్య అయినా భర్త అయినా ఇరుగు పొరుగువారైనా ఎవరైనా సరే నీ పట్ల ఎవరైనా అపకారం చేసినా, అమర్యాదగా ప్రవర్తించినా సరే, చేసిన తప్పున వాళ్ళని ఎదుట ఒప్పుకుంటే కనుక ఖచ్చితంగా క్షమించే గుణం ఎందుకు ఉండాలంటే ప్రేమ ఉంటే అపకారాన్ని ఎక్కడ పెట్టుకో, అపకారమును మనసులో ఉంచుకొనదు అని చెప్పేశాడు. అందుకోసమే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? క్షమించేశారు. ఎవరిని? ఆయన పట్ల తప్పు చేసిన వారు. ఈ గుణం మనలోకి రావాలండి. కాబట్టి సిలువలో పలికిన మాటలు కేవలం ఏదో గుడ్ ఫ్రైడే రోజు ఆలోచించుకొసే కార్యక్రమాలు కాదండి. మన నిజంగానండి ఎప్పుడైనా యేసుప్రభుని సిలువ ఎక్కినప్పుడు ఆయన చంపేసిన నిజంగా మనం ఏమనుకున్నాం? నిజంగా చెప్పండి. వీళ్ళంత ద్రోహులు, వీళ్ళంత దుర్మార్గులు ప్రపంచంలో ఎవరో కూడా ఉండరో. చాలా నీతిమంతుని చంపేశారు అనుకుంటాం మనం. అదే కదా వాళ్ళు చూసి ఏమనుకుంటాం? వాళ్ళు కొడుతున్నప్పుడు, వాళ్ళు హింసిస్తున్నప్పుడు, వాళ్ళు దేహం చేస్తున్నప్పుడు ఇంత దేశద్రోహులు ప్రవేశించి ఇంత కిరాతకంగా చంపేసా మూర్ఖులు లేరనుకుంటాం మనం. ఆయన కూడా అదే అనుకున్నాడు. ఏమనంటే ఇలాంటి వారు నేను చంపేస్తున్నారు, వీళ్ళు క్షమించండి అన్నాడు. మనమైతే శిక్షించండి అంటాం మనం. ఇలాంటి దుర్మార్గులు అంటాం, ఆ దుర్మార్గుల్ని క్షమించమన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన పట్ల చాలా కార్యక్రమాలు చేసేవారు ఉన్నారు. అయినా మనం ఏం చేయాలి? క్షమిస్తూ పోవాలండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుదాం. 3వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకునేలా, ఒకనొకడు ఏంటంటే ఎప్పుడంటండి తెలిసినప్పుడే మనకి ఒకడు నీ పట్ల ఏం చేస్తాడో ముందే ఎరిగినా క్షమించేయాలని చెప్పేసి. ఎందుకంటే అతను దేవుడు తీర్పులో తీసుకుంటాడండి. కానీ నువ్వు మటుకు ఏం చేయాలి? ఒకడు అదే అన్నాడు 13, ఎవడైనను తనకు హాని చేసినని, కొడత కాదు తిడత కాదు, ఇక్కడ
హాని చేయాలని తలంచుకుంటున్నాడంట. హాని చేసినని ఒకడు అనుకోని నీడలా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు ఎలా క్షమించాలి? మీరు మానవులుగా కాదు మీరు క్షమించాల్సింది. ఎలా క్షమించాలి? ప్రభువు మిమ్మల్ని క్షమించలాగునా మీరు క్షమించండి అని చెప్పేశాడు. వీటన్నిటికీ పరిపూర్ణమైనది ఏంటంటే ప్రేమ అనే దాన్ని మీరు ధరించుకోండి. ఎందుకని అంటే అది బంధం, అదొక రిలేషన్. ఎదుటోడు నిన్ను తప్పు అడుగుతున్నా, రియలైజేషన్ అవుతున్నా నేను మాట్లాడనండి అని చెప్పిన, అతను నీ పట్ల తప్పే చేసినా, నీ పట్ల ఏదైనా చేయకూడని కార్యక్రమం చేసినా ఆ వ్యక్తిని నీకు క్షమించే గుణం ఖచ్చితంగా నీకు రావాలి. అలా రాకపోతే నువ్వు క్రీస్తుని ధరించుకున్నవాడు కావండి. అలాంటి మనసు లేనప్పుడు క్రీస్తుని ధరించుకున్నామని చెప్పుకోవడం అబద్ధం, క్రైస్తవులు అని చెప్పుకోవడం అని అర్థం, యేసుక్రీస్తు వారు మాకు మార్గదర్శకుడు అని చెప్పుకోవడం కూడా అది మోసం అని దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎందు గురించి అంటే 750 కోట్ల మంది ప్రజల యొక్క పాపాలని యేసుప్రభువు ఏం చేశారు? క్షమిస్తున్నారు. ఆయన మోసాడు. మాలో నీ కొరకు నా కొరకే చనిపోలేదు, ప్రపంచంలో అందరి కొరకు చనిపోయాడు. కాబట్టి మనం చేసిన పాపాలే చాలా ఎక్కువ. నిజంగా అదే పాపాలు లిస్టు పెట్టుకుంటే దేవుడు అదే లిస్టుని అసలు ఇతను ఎన్ని పాపాలు చేశాడు ప్రతిరోజు అడుగుతున్నాడు. ఏంటి ఎన్ని రోజులు నేను క్షమించాలనుకుంటే? ప్రతిరోజు మొరపెట్టే వాళ్ళు ఉన్నారు ప్రార్థనలో సాయంత్రం. ప్రతిరోజు మాటలు తప్పిపోతున్నాయి, నా చూపులో తప్పిపోతున్నాను, ఆలోచనలు తప్పిపోతున్నాను, ఉద్దేశాలు తప్పిపోతున్నాను. ఆయన ఈశ్వరుడు ఎన్నిసార్లు అడుగుతారు ఎల్లో, తండ్రి దేవుని ఎన్నిసార్లు అడుగుతారు ఎల్లో. అడిగినప్పుడు తండ్రి దేవుడు ఒకసారి క్షమిస్తాను, 2 సార్లు క్షమిస్తాను, ఇక జీవితాంతో అడుగుతారు ఎల్లో. ఎలా క్షమించడానికి అనుకుంటేనండి నిజంగా మన పరిస్థితి ఏమైపోతున్నాం? శిక్షకు గురైపోతుందండి. కానీ ఇక్కడ మనం ప్రార్థనలో ఒప్పుకున్న మన పాపాన్ని శిక్ష పడకుండా ప్రభువుని యేసుక్రీస్తు వారు తప్పించి తండ్రి అనే దేవుని ఎదురు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడండి. రోమపత్రిక 8వ అధ్యాయం. అందుకోసం మనం ఇప్పటికీ ఇంకా బతికే ఉన్నాం. ఇప్పటికీ మనం తప్పులు పాపాలు ఏం చేయబడతానంటే ఒప్పుకున్నప్పుడు ప్రభువుని యేసుక్రీస్తు వారు మన గురించి ముందే విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టే మనం ఇంకా బ్రతుకున్నాము. అందుకోసం చెప్తున్నాడు అక్కడ రోమపత్రిక 8వ అధ్యాయం 34 వచనం. శిక్ష విధించేవాడు ఎవరంటండి? చనిపోయినా క్రీస్తు యేసే. అంటే తెలియదు యేసుప్రభువుకి చంపేసిన ఎవరు తెలియదా? ఒకనొక రోజు వీళ్ళు శిక్షించాలి కఠినంగా. దాన్ని ఎలా కొట్టారు, ఎంత బరువైన సిలువ మోసారు. అప్పటికే నేను చాలా పరిస్థితుల్లో నేను నా బాడీలోంచి నీరు వచ్చేస్తున్నప్పుడు, రక్తం వచ్చేస్తున్నప్పుడు కూడా నేను ద్రాహం ఏమంటే నాకు చెరక ఇచ్చారేళ్ళో నన్ను ఎటగారించారు, అవహేళన చేశారని మొత్తం గుర్తుపెట్టుకొని నేను కన్ను మూసిన తర్వాత ఒక రోజు ఉంది ఆ శిక్షలో మీరు తప్పించుకోరని అనొచ్చు కదా వాళ్ళతో. యేసుప్రభు అనలేక శిక్ష విధించేవాడు ఎవడు? శిక్ష విధించేదే ప్రభువుని యేసుక్రీస్తు వారు. ఆయనకే శిక్ష వేస్తున్నా క్షమించు అన్నాడు చూడండి. ఆయన శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును మన కొరకు. ఎవరి కొరకు? మన కొరకు ఏం చేస్తున్నాడు ఆయన? విజ్ఞాపనము కూడా చేయువాడు ఎవరో ఆయనే. నువ్వు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువుని యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఆయన యేసుప్రభువు తండ్రి అయిన దేవుని సమక్షంలో ఉన్నాడు కాబట్టి, కుడిపార్శ్వన ఉన్నాడు కాబట్టి, ప్రభువుని యేసుక్రీస్తు వారు ఉన్న వలన ఆయన విజ్ఞాపన చేయడం వలన మనం ప్రార్థన చేస్తుంటే దేవుడు అంగీకరిస్తున్నాడు. మనం ప్రార్థన చేస్తుంటే తప్పుని క్షమించేస్తున్నాడు. మనం చేసిన తప్పులు ఎంత, మనం చేసిన పాపాలు ఎంత, నీ పట్ల నీ సహోదరు చేసిన పాపాలు ఎంత, నీ పట్ల నీ సహోదరు చేసిన కీడు ఎంత, నీ పట్ల నీ సహోదరు చేసిన బాధ ఎంత అని అంటే క్రైస్తవులుగా మనం క్రీస్తు లాంటి గుణగణం వచ్చేయాలండి. అదండి యేసుప్రభువు పలికారండి. చచ్చిపోతున్నప్పుడు కూడా నిన్ను ఎవడైనా తెలుసుండి చంపేసినా కన్ను మూసేటప్పుడు కూడా అనాలండి క్రైస్తవుడు ఏంటంటే నన్ను తెలియ చంపేస్తున్నాడు కానీ, ఇతను నన్ను చంపడం వల్ల ఏదో అవుతుంది, ఏదో సాల్వ్ అయిపోయింది అనుకుంటున్నాడు కానీ ఇతను ఏం చేస్తున్నాడు, ఇతను ఎరుడు ఏం చేయాలి? క్షమించు అనే గుణగణాలు వచ్చేయాలి మనకి. కొడుతున్నప్పుడే రావట్లేదంటే, తిడుతున్నప్పుడే తిరిగి తిట్టేస్తున్నామంటే ఎలా ఆశీర్వాదం పొందుతామండి మనం? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 3వ అధ్యాయం 9వ వచనం. యేసుప్రభువు లేకపోతే మన పరిస్థితి ఏమైపోతుందంటే డైలీ చేసే పాపాలకే, ప్రతిరోజు చేసే పాపాలకే ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒప్పేసుకున్నాడంటే, దేవుడు అంగీకరిస్తున్నాడంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు మన పక్షాన విజ్ఞాపన చేయడం వల్ల. 2వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదములకు ఏ మోడని పిలబడ్డారు? వారసులగుటకు మీరు పిలబడుతుంది. ఆశీర్వాదం పరలోకం కావాలంటే ఎవరిని భూమి మీద మీరు తిడతంటే తిరిగి తిట్టకండి, దీవించండి. చంపేశ్వరులు కూడా ప్రభువుని యేసుక్రీస్తు దీవించారు. బల్లె పోరుతో పోస్తున్నాడు కూడా దీవించాడు. ముళ్ళ కిరీటం పెట్టినాడు కూడా దీవించారు ప్రభువుని యేసుక్రీస్తు వారు. మనం కూడా అలాంటి గుణం రావాలండి. అందుకోసం అక్కడ ఏమని? ఆశీర్వాదం వారసులకు మీరు పిలవబడుతుంది. మిమ్మల్ని పిలిచింది దేనికి?
మీరు తిరిగి తిట్టేయడానికి కాదు, తిరిగి కొట్టేయడానికి కాదు, మిమ్మల్ని బాధ పెట్టడం తిరిగి బాధ పెట్టడానికి కాదు. గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషనైనను చేయక ఏం చేయాలంట, దీవించండి అని చెప్తున్నాడు. మిమ్మల్ని చంపేస్తున్న కూడా దీవిస్తున్న వాడే క్రైస్తవుని లక్షణం అండి. ఈనాడు మొత్తం మొదలు రెచ్చిపోతుంటే, వెర్ర వీగిపోతుంటే, క్రైస్తవ మీద ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే, బైబిల్ మీద ఇష్టానుసారం వల్గర్ మాటలు మాట్లాడుతుంటే, క్రైస్తవులు నెమ్మది లేకుండా, క్రైస్తవులు నోరు విప్పకుండా ఉండడానికి కారణం ఏంటంటే క్రీస్తు లాంటి గుణం కనపరచాలి సమాజానికి. అందుకోసం నేను సహిస్తున్నాను, అందుకోసం నేను ఏం చేసుకున్నాను, ఓర్చుకున్నాను. నా గతంలో ఈ క్యారెక్టర్ నాది కాదు, కానీ నేను క్రీస్తుని ధరించుకున్న తర్వాత నా క్యారెక్టర్ అంతా ఎవరైపోలే, క్రీస్తు ప్రభు వాళ్ళని మనసు వచ్చేయాలి. నాకు చంపేస్తున్న వాడిని కూడా నేను క్షమించని మనసు రావాలి మనకి. ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం చదువుదాం. ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. 4వ అధ్యాయం 32వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. చదువుదాం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై. ఎలాంటి హృదయాలంట? కరుణాహృదయలే. నీ సహోదరు ఎన్నిసార్లు అడుగుతున్నా, ఎన్నిసార్లు నీ ఎడలు తప్పు ఒప్పుకున్నా క్షమించలేని గుణం అండి. సంవత్సరాల తరబడి ఏ వ్యక్తితోని మీరు ఇంకా మాట్లాడకుండా ఎవరైనా ఉన్నారనుకోండి, మీరు మటుకు క్రైస్తవులు కాదు. ఎందు గురించి అంటే మీకు కరుణ లేదు, దయ లేదు. అదే కరుణ, అదే దయ మీ పట్ల లేకుండా ఉంటే మీ పరిస్థితి ఏమైపోతుందో సార్ ఊహించుకోండి. అదే అన్నాడు చూడండి అక్కడ. ఒకని ఎడల ఒకడు కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించలాగా. ఎలా క్షమిస్తున్నాడు? దేవుడు క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించండి. అడుగుతున్నారు కదా, రియలైజ్ అవుతున్నారు కదా, చేసిన తప్పును ఒప్పుకున్నారు కదా. తప్పును ఒప్పుకున్నప్పుడు కూడా మాట్లాడలేకపోతున్నారంటే, ముఖం చూపించుకోలేకపోతున్నారంటే, 2-3 సంవత్సరాలు మాట్లాడలేకుండా ఉన్నారంటే క్రైస్తవులేనండి అసలే. అదే శిలాసిన 4:26 కోపపడ్డి కానీ ఏం చేయకండి, పాపం చేయకూడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం ఏం చేయకూడదు, నిలిచి ఉండకూడదు. ఎన్ని రోజులు ఉంటుందని మన కోపం ఒక వ్యక్తి మీద. అతను ఒప్పుకుంటున్నా క్షమించలేకపోతున్నామంటే, అతను మన ఎట్లా తప్పే చేశానండి నన్ను క్షమించండి అన్నా సరే ఒప్పుకోలేకపోతున్నామంటే, ఇది క్రీస్తు లాంటి గుణం రావట్లేదండి మనలో. రావాలంటే క్రీస్తుని ధరించుకోవాలి. ధరించుకుంటే అలాంటి గుణం వచ్చేయాలి మనకి. లేదంటే ఎవరైనా కోపం నిలిచి ఉందా, మీరు ఎవరికి చోటు ఇచ్చేశారు? అపవాదికి చోటు ఇచ్చారు. ఎలా అన్నాడు చూడండి. అపవాదికి చోటీకుడి దొంగిల వాడు. ఇక మీదట ఏమవుతాడంట, దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టి వీలుకొని నిమిత్తము తన చేతులతో మంచి పని చేయాలి, కష్టపడవలను అని చెప్పేశాడు. కాబట్టి అపవాదికి చోటు ఇచ్చేసేవారు ఎవరంటే, సంవత్సరాల తరబడి నీ సహోదరు నీ పట్ల తప్పు ఒప్పుకున్నా, నీ సహోదరుడు తప్పు ఒప్పుకున్నా క్షమించలేని గుణంతో ఎవరైతే ఉంటున్నారో వారు అపవాది కుమారులు. అపవాది ఏం చేస్తున్నాడో, భూమి మీద ఇటు అటు తిరుగుచ్చు వారు సహోదరుల మధ్యనే కలహాలు పెడతంటే ఆ కలహాలను బలం చేసుకునేలా ఉన్నారని చాలా మంది. ఓ సహోదరు నీ పట్ల ఏదైనా అన్నాడు అంటే క్షమించే, దేవుడు చూసుకున్నాడు కదా. కానీ నీవు ద్వేషం పెంచుకునేలా చేస్తుంది ఎవరంటే అపవాది. అపవాది ఏం చేస్తుంది, ఒకరి మధ్య ఒకరి కలహము, ఒకరి మధ్య ఒకరి ద్వేషం పుట్టేస్తుంది. ఇది అపవాది కదా అని ఎరిగితే కనుక ఖచ్చితంగా ఒకరికొకటి విరోధంగా మనం మాట్లాడుకో, ఒకరినొకడు భక్షించుకోం, మనం ఒకరినొకడి మీద చాడీలు చెప్పుకోము, ఆడని ఈడని ఆడి చెప్పుకోవడం ఇది కరెక్ట్ కాదని క్రైస్తవులకు ఉండవలసిన గుణం కాదండి. ఇది ఖచ్చితంగా మనం అందరూ ఎరగాలండి. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. 3వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. చదువుదాం. 3వ అధ్యాయము 17వ వచనం. చాలా మంది క్రీస్తు వారిలాగా మనసు రాకుండా బ్రతకకుండా ఏం చేస్తారంట, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి. నన్ను పోలంటే ఏంటి, చంపేసేవాడిని కూడా ప్రేమించడం. ఇది నన్ను పోలి నడుచుకోవడం అంటే. చంపేసేవాడిని కూడా క్షమించడం, తప్పు చేసేవాడిని కూడా క్షమించడం, అసలు ఈ పట్ల వ్యతిరేక భావనలు ఉన్నా సరే క్షమించడం, ఇది గుణమండి. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. నడుచుకుని వారు అపోస్తులు ఎవరైనా తిడతంటే తిరిగి తిట్టలేదు, తిరిగి కొట్టలేదు, తిరిగి దూషించలేదు, తిరిగి ఏం అనలేదండి. వాళ్ళు ప్రభువుని యేసుక్రీస్తు నా మీద ఉమ్మేస్తారా మీరు అని అనుకుంటే ఏమవుతుంది. ఆనాడు యేసుక్రీస్తుని సిలువేసినప్పుడు ఏమైంది, భూమి 2 భాగాలుగా చీలిపోయింది. సిలువేసినప్పుడే ప్రకృతి ఏమైపోయింది, తట్టుకోలేకపోయింది. సిలువేసినప్పుడే తట్టుకోలేకపోతే సిలువలో ఆయన మాట్లాడితే ఏమవుతుంది వారి పరిస్థితి అని అంటే, అలాంటి వ్యక్తి కూడా మనుషులు చేసిన పాపాల పట్ల, చేసిన కార్యక్రమాల పట్ల, చేసిన విరోధ కార్యక్రమాల పట్ల క్షమించు అన్నాడంటే ఎలాంటి క్యారెక్టర్ని సమాజానికి నేర్పేస్తాడు ప్రభువు యేసుక్రీస్తు వారు. అదే అన్నాడు చూడండి అక్కడ.
18 అనేకులు ఎలా ఉన్నారంట? క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొని ఉన్నారు. వీని గురించి మీతో అనేక పర్యాలు చెప్పి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఏడ్చి చెప్తున్నాను. వీళ్ళ అంతం ఏంటనుకుంటున్నారు? నాశనం అంతం. వారు కడిపేవారు దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఏం చేస్తున్నారు? అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి ఏం చేస్తున్నారు? మనసు ఉంచుతున్నారు. వారు సిగ్గుపడాలని చెప్పేశాడు. భూ సంబంధం వాటి మనసు ఉంచున్నారు. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షక నిమిత్తం కనిపెట్టి ఉన్నాము. ఏం చేస్తున్నామంట? కనిపెడుతున్నాం. క్రీస్తు దగ్గరికి వెళ్ళాలంటే క్రీస్తు గుణం లేకుండా ఎలా వెళ్తామండి మనం? పౌరస్థితి అక్కడికి ఎలా వెళ్ళగలం? అక్కడికి వెళ్ళాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు గుణం భూమి మీద లేకుండా ఎలా వెళ్ళగలం మనం? అందుకోసం అక్కడ ఏమని? సమస్తము తనకు లోపరిచేదాలని శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపం గల దానిగా మార్చాలంటే క్రీస్తు లాంటి క్యారెక్టర్ నీకు రావాలి. క్రీస్తు లాంటి మనసు రావాలి. ఇన్ని చంపేస్తున్న వారిని, తిట్టేవారిని, దూషిస్తున్న వారిని, కీడు చేస్తున్న వారిని కూడా క్షమించే గుణం క్రైస్తవుడికి ఉండాలి. నీ శత్రువును కూడా ఎవరి పట్ల ఇంటి ఎవరికుంటామని మనకి మహా అయితే మనం ఎవరితో మాట్లాడమంటే మన ఇంటి పక్కనోడితో మాట్లాడడం, ఇంటి వెనకలోడితో మాట్లాడడం, ఇంటి ముందుడితో మాట్లాడదు. ఎందుకంటే వాళ్ళకి మనకి ఏదో చిన్న చిన్న కక్షలో కలహాలు ఉంటాయి. ఆ పట్ల మీరు నా పట్ల నేను చేశాను తప్పు అని అంటే నువ్వు క్రైస్తవుడు అయితే ఈరోజే రేపే వారితో మాట్లాడి. ఎందుకంటే ఇది క్రీస్తు లాంటి క్యారెక్టర్ నీకు రావాలి. ఆ గుణం రావాలని క్రైస్తవుడు. చదువు మరొక వచనం చదువుదాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. 53వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 11వ వచనం. పాత నిబంధనలోనే చెప్పేశాడండి యేసుప్రభు వారికి. ఏమని? యేసుప్రభు గురించి ఒక ప్రవచనం ఉంది. ఏంటిది అది? యెషయా గారు తన గ్రంథాన్ని రాస్తూ ఒక సమాచారం తెలియజేసిన 53:11 ఏమని? అతడు తనకు కలిగిన వేదన చూచి ఏం పొందుతాడంట? ఎవరు పొందుతారని చెప్పండి ఇప్పుడు సమాజంలో? ఏంటి వేదన ఎవరైనా చేస్తుంటే తృప్తి పొందుతారు మీరు అని యేసుప్రభు తృప్తి పొందారండి. వాళ్ళు కొడుతుంటే తృప్తి పొందాడు. తృప్తిని ఉందను నీతిమంతుడైన నా సేవకుడు జనుల్లో దోషములను ఏం చేశాడంట? భరించి. అది ఇంత అంత కాదని నా పట్ల చేసింది ఇలా అంటారు. ఎంత చేసినా క్రైస్తవుడు ఏం చేయాలి? భరించాలి. భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత, అనుభవ జ్ఞానం ఉంటే కనుక మనకి క్రీస్తుని కూర్చున్న అనుభవ జ్ఞానం ఉన్నా, దేవుని కూర్చున్న అనుభవ జ్ఞానం ఉన్నా, ఒక వ్యక్తి చేసిన చేష్టలన్నీ భరిస్తామట. అనుభవ జ్ఞానం చేత అనేకులను ఎలా చేశాడైనా? నిర్దోషులుగా చేయను. కావున గొప్పవాడితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతడు కొలసొమ్ము విభాగించుకొనును. ఏలేమగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణం ఏం పోసాడు? దారిపోసేశాడు. నన్ను చంపేస్తారా? చంపేయండి. కొట్టేస్తారా? కొట్టేయండి. నన్ను రక్తం కాచేలా చేస్తారా? చేసేయండి. ఎందుకంటే నేను ఆల్రెడీ క్రీస్తు వారికి గురించి చనిపోవడానికి ఎప్పుడో నేనేమి ఉన్నాను? డిసైడ్ అయ్యి ఉన్నాను. అందుకోసం ఏమని? ఏలనగా మరణం నొందినట్లు అతడు తన ప్రాణము దారపోసెను. అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయను. అతిక్రమం చేయలేదు కానీ చేయబడిన వారిలో ఏం చేయబడ్డాడు? ఎంచబడ్డాడు. మనం తప్పు చేయకపోయినా ఓ రోజు తప్పు చేసామని తప్పు చేసిన వారిలో నిలబెట్టిన ఓర్చుకునే గుణం ఉండాలి మనకి. ఎందు గురించి అంటే అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయనను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారి గురించి. ఎవరి గురించి? ఎవరైతే యేసువారు తిరుగుబాటు చేశారో, ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడారో, ఎవరైతే దూషించారో, ఎవరైతే సిలివేశారో వాళ్ళ గురించి కూడా ఏం చేస్తాడు? తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తాడు. ఇదేంటి క్రైస్తవుని గుణం అంటే? అక్కడ అన్నాడు చూడండి, తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసును అని చెప్పేశాడు. మనం ఎంతో మంది తిరుగుబాటు చేస్తున్నారు, ఎంతో మంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మన గురించి ఎంతో ఎవరెవరి దగ్గర నెగిటివ్గా మాట్లాడి క్యారెక్టర్ కలిగిన ఉన్నారు. వాళ్ళని కూడా క్షమించే గుణం మనకు ఉండాలి. ఎందుకంటే అంటే ఇది క్రీస్తు నేర్పున క్రీస్తు లాంటి గుణం అంటే. చంపేస్తున్నప్పుడు కూడా తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. 2వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి నువ్వు ఎవరు క్షమించలేకపోయావు? నీ భార్య క్షమించలేకపోయావా? నీ భర్తను క్షమించలేకపోయావా? నీ తోటి వాడిని క్షమించలేవా? నీ ఇంటి పొరుగు వాడిని క్షమించలేకపోయావా? ఎవరిని క్షమించలేకపోయినా దయచేసి ఈ రోజు క్షమించండి. క్షమించకపోయారా మీ పాపాలు దేవుడు ఏం చేయడు? క్షమింపడు. అదే ప్రకారం ప్రభు మీ పట్ల కూడా చేస్తాడని చెప్పేశాడు. 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. నేనేమైనాను క్షమించి ఉంటే, మనం క్షమించకపోతే ఏమవుతుందంట? సాతాను మనల్ని మోసపుచ్చేస్తుంది. నీ సహోదరుని మధ్య నీ మధ్య కలపం పెడుతుంది, విరోధం పెడుతుంది. విరోధ బుద్ధితో చేసేలా చేస్తున్నప్పుడు నువ్వు ఎవరికి అవకాశం ఇస్తున్నావు అంటే అపవాదికి అవకాశం ఇచ్చేస్తున్నావు. నేను ఏమైనాను
క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకున్న మీ నిమిత్తము క్రీస్తు సమ్ముఖమందు ఏం చేస్తున్నాను. ఇది ఇతనికి నాకు ఏదో క్లాష్ అయింది, కానీ క్రీస్తు నందు ఇతను నేను ఏం చేస్తున్నాను, క్షమిస్తున్నాను. క్షమించి ఉన్నాను. సాతాను ఇది తంత్రాలు. ఒక వ్యక్తితో మనం మాట్లాడలేదంటే, ఒక వ్యక్తిని క్షమించలేకపోతున్నాం అంటే ఎవరికి అవకాశం ఇస్తున్నాం? ఎవరు మనల్ని మోసం చేస్తుంది? ఎవరు మన పనిచేసే అపవాది? మీ తండ్రి ఎవరంటే కనుక అపవాది. ఇందు గురించి అంటే మీరు సాతాను తంత్రములను మనము ఎరగని వారము. ఒక వ్యక్తితో నిన్ను మాట్లాడకుండేలాగా, క్షమించకుండేలా చేసేదే నీ తండ్రి ఎవరంటే అపవాది. అందుకోసం క్షమించలేకపోతాం. అని నా తండ్రి అపవాది కాదు, నా తండ్రి అయిన దేవుడు అని ఎరిగితే కనుక నీ పట్ల ఎవడైనా హాని చేస్తున్నానని నీవు అనుకునేలా అతను ఏం చేయాలంట, క్షమించాలి. ఎలా క్షమించాలి? ప్రభువు మిమ్మల్ని క్షమించలాగా మీరు వారిని క్షమించండి. కొలస్సీయుల రాసిన పత్రిక 3:13 అదే చెప్తున్నాడు నాకు ఏమని, 12:13 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి గల మనసు. ఎంత జాలండి దేవుడు. మనం ఎన్ని చేసినా, ఎన్ని తప్పులు చేసినా జాలి పట్లే కదా వర్ణిస్తున్నాడు. మీ జాలి గల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికను, దీర్ఘశాంతమును ధరించుకోండి. క్యారెక్టర్లు మీకు లేవు, ధరించుకోండి దయచేసి బాప్తిజం పొందిన తర్వాత. ఎవడైనను తనకు హాని చేసిన ఒకడు అనుకుని అనుకుంటేనే ఏమన్నాడు, ఒకరినొకడు సహించుచు. ఎన్ని రోజులు సహించాలండి? ఎన్ని రోజులు సహించాలండి? ఎంత సహించాలని అంటారు చాలా మంది. సహించుకోవాలండి. ఎందుకంటే మన క్రైస్తవులు కాబట్టి నిరంతరం వాళ్ళకి లేవండి. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మనకే వచ్చేస్తున్నాయి. ఆ మతశాఖలోకి లేవు, ఆ ఆర్సీఎంలకు లేవు, లేదా ఈ లోదరణకు లేవు, అలా బయట వాళ్ళకి లేవు, వీళ్ళకి లేవు అంటే అలా క్రైస్తవులు అయితే ఉంటాయి. క్రైస్తవులు అయిన తర్వాత బాధ గుర్తుపెట్టుకోండి. మీ బాధ్యత ముందు జీవితానికి ఇప్పుడు జీవితానికి మొత్తం వ్యత్యాసం గుర్తుపెట్టుకోండి. మొత్తం తెలిసిపోదు మీకే. కానీ మీరు ఎవరినో కంపేర్ చేసుకుంటున్నారంటే మీ క్యారెక్టర్ రాలేదు, మీరు మారలేదని అర్థం, మీరు క్రీస్తుని ధరించుకోలేదని అర్థం. ఎవరికో రాలేదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పరిస్థితులు అంటే క్రైస్తవుడు అయిన తర్వాత ఈ పరిస్థితులు ఉంటాయి. జరగాలి మనం ఖచ్చితంగా. యోహాను రాసిన మొదటి పత్రిక 2:12. యోహాను రాసిన మొదటి పత్రిక 2:12 చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2:12. చిన్నపిల్లలారా, ఆయన నామం బట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామం లేకపోతే తండ్రి అయిన దేవుడు మీరు చేసే పాపాలని క్షమించడు. మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తు అని గుర్తెరిగి ఆయన మైండ్లో పెట్టుకుంటే ప్రతి వ్యక్తిని క్షమించేస్తాం మనం. చిన్నపిల్లలారా, ఆయన నామం బట్టి మీ పాపాలు ఏమైనా క్షమింపబడినవని కనుక మీకు ఏం చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే పరలోకమందున్న తండ్రి దగ్గర ఉత్తరవాదం ఉన్నాడు. ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తు వారు. 2వ వచనం, మొదటి వచనం కూడా చదువుదాం. నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండాకే ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపం చేసిన ఎడలా, ఒకవేళ చేసిన ఎడలా, నీ ఎడలా ఎవరైనా తప్పు చేసిన ఎడలా, తప్పు చేసినా సరే ఏం చేయాలి? నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది ఎక్కడున్నాడు? తండ్రి యొద్ద అనుకున్నాడు. ఆయనే ఏమయ్యాడంట, మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపలే కాదు, ప్రజల పాపం, మన పాపములు మాత్రమే కాదు, సర్వలోకానికి ఏమి ఉన్నాడు అంటే నిన్ను నన్ను అంగీకరించడానికి ఉత్తరవాది దేవుని దగ్గర ఉన్నాడు. ఆ ఉత్తరవాదే లేకపోతే మనం క్షమించలేవు. ప్రపంచంలో క్షమించే నాదులు ఉన్నాడో గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకా ఎవరిని క్షమించలేకపోతున్నారా? మిమ్మల్ని హాని చేసిన వాళ్ళు క్షమించలేకపోతున్నారా? మీ గురించి నెగిటివ్గా సమాజంలో ఎవరైతే చిత్రీకరిస్తున్నారో, ఎవరైతే బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తున్నారో వాళ్ళను కూడా క్షమించే గుణం నీకు ఉండట్లేదా? నిన్ను తిట్టేవారిని కూడా ప్రేమించే గుణం రాకపోతే కనుక నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి కూడా యోగ్యుడు కాదు. ఈ ఉత్తరవాది లేకపోతే మన పరిస్థితి ఏంటండి? అదే అన్నాడు చూడండి అక్కడ. 9వ వచనం కూడా చదువుదాం. 1:9 వచనం. మన పాపములను ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి. ఎందుకు క్షమించాలి? ఎన్ని రోజులు క్షమించాలి? చేసిన తప్పులు రిపీట్గా చేస్తూనే ఉంటాయి. నువ్వు మాటల్లో ఒక రోజు పడిపోయావు, మళ్ళీ 2వ రోజు కూడా పడిపోతున్నావు, 3వ రోజు పడిపోతున్నావు, జీవితాంతం పడిపోతున్నావు. నేను ఎందుకు క్షమించాలి? అసలే ఒప్పుకుంటే క్షమించేలా. మరి మన ఏడలో కూడా ఎంతోమంది ఒప్పుకుంటే క్షమించలేకపోతున్నాం అంటే ఏ గుణం ఉందని మనకి అపవాదు నేర్పే గుణం ఉందో మీలో దయచేసి మారండి. ఇప్పటికైనా మనల్ని ఒప్పుకునే ఎడల మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేయను, పవిత్రులుగా చేయను అని చెప్పేశాడు. కాబట్టి క్రీస్తు ప్రభువు అనే ఉత్తరవాది లేకపోయినా, ఆయన మన పట్ల దేవునికి తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేయకపోయినా నీ పాపము నా పాపం క్షమించబడదు. 2, మీరు ఎవరినైనా ఎప్పటికీ క్షమించట్లేదా? మీరు చేసే కార్యక్రమాలు కూడా క్షమాపణ దొరకదు. క్షమాపణ లేని వారికి ఏం పొందుతారు? శిక్ష.
దేవుణ్ణి ఎరిగిన వారికి, ప్రభు అయిన యేసు సువార్తకు లోపడని వారికి ప్రతిదండన అని చెప్పేశాడు. కాబట్టి నిన్ను చంపేస్తానని ఎవరైనా తెలిసినా అతను క్షమించే గుణం నీకు ఉండాలి. లోకసువార్త 23:34. లోకసువార్త 23:34 చదువుతాం. లోకసువార్త 23:34. 23:34. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో, నీ పట్ల ఎవరైనా కక్ష పెట్టుకున్నా, పాప మా కక్ష పెట్టుకోవడం వల్ల దాని వల్ల పరిణామం ఏంటో తెలియదు కదా పాపం, అందుకోసం కక్ష పెట్టుకున్నారు మన మీద చాలా మంది. నేను ఒక వ్యక్తిని ద్వేషిస్తుంటే దాని పరిణామం ఏంటో, ద్వేషిస్తే ఏంటి నరహంతకుడు అని చెప్పాడు. ఈ పరిణామం తెలియదు కాబట్టి నిన్ను ద్వేషిస్తున్నారు, నిన్ను హింసిస్తున్నారు, నిన్ను నిందిస్తున్నారు. కానీ ఇవన్నీ మనకు తెలుసు కదా. తెలిసినా సరే క్షమించే గుణం రావాలండి. అదే అంటున్నాడు, ఏమని? తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి. మనం కూడా మన పట్ల చేసిన వారిని క్షమించేద్దాం. క్రీస్తు లాంటి మనసును ధరించుకుందాం. క్రీస్తు లాంటి గుణాన్ని మనలోకి రప్పిద్దాం. అలా రప్పించకపోతే కనుక, అలాంటి గుణం లేకపోతే కనుక క్రైస్తవులు అని చెప్పుకోవడానికి అవకాశం లేదు. క్రీస్తుని ధరించుకున్న వారు మీరు కాదు. క్రీస్తుని ధరించుకున్న వారిని క్రీస్తు ఒప్పుకుంటాడేమో కానీ క్రీస్తు వేషం వేసుకుని నటించేవారు క్రీస్తు వారు ఒప్పుకోడు. ఖచ్చితంగా మనందరం ఎరగాలి. రెండో మాటను మనం దేవుని చిత్తమైతే నెక్స్ట్ వారం ఆలోచన చేద్దాం.